హాయ్ ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ జనవరి 2025 నుండి డిసెంబర్ 2025 వరకు ఉన్న అన్ని కరెంట్ అఫైర్స్ని మేము ఒక సిరీస్ రూపంలో అందిస్తున్నామండి. దానిలో భాగంగా ఆల్రెడీ ఒక 250 ఎంసీక్యూలు మేము అప్లోడ్ చేసి ఉన్నాం యూట్యూబ్లో. అవి చూడకపోతే అవి కూడా చూడండి. ఈ వీడియోలో మేబీ ఇది ఫైనల్ వీడియో అండి. మ్యాక్సిమం ఈ వీడియోతో మొత్తం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఈ సంవత్సరం అంతా కూడా కంప్లీట్ అయిపోతాయి. ఒకవేళ ఏదైనా మధ్యలో ఏమైనా ఇబ్బంది వచ్చి నెక్స్ట్ వీడియోతో పూర్తిగా అయితే కంప్లీట్ చేసేస్తామండి. ఈ పీడిఎఫ్ కూడా మీకు నేను కొంత అమౌంట్కి అందిస్తాను. మీకు ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే నా నెంబర్కు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దానికి మీరు మెసేజ్ చేసినట్లయితే వాట్సాప్ ద్వారా ఎంత అమౌంట్కి ఇస్తాననేది మీకు చెప్తాను. భారీ అమౌంట్ అయితే ఏమి ఉండదండి, మీరు దాని గురించి ఏం భయపడక్కర్లేదు. మినిమం అమౌంట్కి నేను అందిస్తున్నానండి దీన్ని. మీరు ఒకసారి వాట్సాప్ చేసినట్లయితే ఎంత అమౌంట్కి ఇస్తాననేది చెప్తాను. సో వీడియో స్టార్ట్ చేసుకుందామండి. అమరావతిలో నిర్మాణ రంగ కార్మికుల కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించిన సంస్థ ఏది? నిర్మాణ రంగ కార్మికులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తుందంటండి. ఆ సంస్థ ఏంటి అంటే క్రెడాయ్ అండి. ఈ సంస్థ ఈ నిర్మాణ రంగ కార్మికులకు వాళ్ళ నైపుణ్యాల అభివృద్ధి కోసం శిక్షణ ఇస్తుంది. సో ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుండడంతో రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణ పనుల్లో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించేలా కార్మికులకు శిక్షణ ఇవ్వనున్నారు. సో ఈ అత్యాధునిక సాంకేతికత అంటే మివాన్ టెక్నాలజీ అంటండి. దాంట్లో ఈ కార్మికులందరికీ శిక్షణ ఇస్తారు. ఈ క్రెడాయ్ అంటే ఏంటి అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది క్రెడాయ్ యొక్క ఫుల్ ఫామ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల వేడుకలు నిర్వహించారండి. ఆ వేడుకలకు పేరేం పెట్టారు అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఏ పేరుతో ఈ వేడుకలు నిర్వహించారు అంటే సరూర్ ఏ ఉర్దూ మహోత్సవ్ అనే పేరుతో ఈ వేడుకలు నిర్వహించడం జరిగిందండి. సో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎవరు అంటే ప్రస్తుతం ఎన్ఎండి ఫరూక్ గారు. అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎవరు అంటే షారుఖ్ సుబ్లీ గారు. ఈ రెండు పేర్లు కూడా మనకి ఇక్కడ ఇది న్యూస్లో ఉంది కాబట్టి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అలాగే ఉర్దూ అకాడమీ చైర్మన్ ఇద్దరు కూడా ఇంపార్టెంట్ అయ్యారండి. నెక్స్ట్ 1975లో ఈ ఉర్దూ అకాడమీ అనేది ఏర్పాటైంది. 1975 డిసెంబర్ 31న దీన్ని ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. 87వ సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 ఆంధ్రప్రదేశ్లో ఏ నగరంలో నిర్వహించబడుతుంది? సో ఆల్రెడీ జరిగిందండి, మొన్నటితో ఎండ్ అయిపోయింది అది కూడా. సో ఎక్కడ జరిగింది ఇది? సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 ఏ నగరంలో నిర్వహించబడుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి విజయవాడలో దీన్ని నిర్వహించారండి. సుమారు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి ఈ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది మన రాష్ట్రంలో జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి పోటీలు డిసెంబర్ 24 నుండి 28 వరకు కృష్ణా జిల్లాలోని విజయవాడలో జరుగుతున్నాయండి. దీనిని ఎనెక్స్ సన్రైజ్ సంస్థ స్పాన్సర్ చేస్తుంది. దీనికి స్పాన్సర్ ఎవరు అంటే ఈ సంస్థ. ఆంధ్రప్రదేశ్లో సుమారు 10 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ ఈ స్థాయి సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అలాగే శాప్ చైర్మన్ రవి నాయుడు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అంకమ్మ చౌదరి. సో అవి కొన్ని పదవులకు సంబంధించిన పేర్లండి. నెక్స్ట్ అమరావతిలో ఎవరు నెగ్గారు అనేది నేను కింద వేరే బిట్స్లో ఇచ్చానండి. అది ఇక్కడ అప్డేట్ అవ్వలేదు, అది కింద ఇచ్చాను. అమరావతిలో నిర్మించి తలపెట్టిన క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ద్వారా సుమారు ఎంతమందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు? క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ద్వారా ఎంతమందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు అంటే 15 లక్షల మందికి ఉపాధి కలిగించవచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారండి. సో క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టు అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. అమరావతిలో ఏఐ ఆధారిత వర్చువల్ స్టూడియోలు, ఏఆర్ విఆర్ థీమ్ పార్కులతో ఒక ట్రాన్స్ మీడియా నగరంగా తీర్చిదిద్దడం అనేది ఈ క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం అండి. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 10,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల దాదాపు 15 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఏటికొప్పాక బొమ్మల తయారీలో 2024 సంవత్సరానికి జాతీయ హస్తకళా పురస్కారం అందుకున్న ఆంధ్రప్రదేశ్ కళాకారుడు ఎవరు?
సో ఏటికొప్పక బొమ్మలు తయారు చేసినందుకు ఆ కళాకారుడు అనమాట అండి. 2024 సంవత్సరానికి జాతీయ హస్తకళ పురస్కారం అందుకున్న కళాకారుడు ఎవరు అనేది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి గోర్సా సంతోష్ అనే అతను ఈ అవార్డు అందుకున్నారండి. అలాగే ఇంకొంతమందికి ఈ కళాకారులకు అవార్డు వచ్చింది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ ఏటికొప్పాక బొమ్మలు తయారు చేసే కళాకారుడికి వచ్చిన అవార్డు ఇది ఎవరు. అలాగే ఇంకొంతమందికి కూడా ఈ జాతీయ హస్తకళా పురస్కారాలు వచ్చినాయండి. వాళ్ళ వివరాలు కింద ఇచ్చాను. డి శివమ్మ నిమ్మలకొంట సత్యసాయి జిల్లా ఈవిడ తోలుబొమ్మలు తయారు చేస్తారనమాట. ఈవిడికి కూడా ఒక అవార్డు వచ్చింది. హర్యానాలోని ఫరీదాబాద్లో జరిగిన 38వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళాలో ఈమెకు అత్యున్నత పరంపరాగత అవార్డు లభించింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈవిడికి జాతీయ హస్తకళా పురస్కారము వచ్చింది. దాంతోపాటు ఈ సూరజ్ కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళాలో అత్యున్నత పరంపరాగత అవార్డు కూడా వచ్చింది. ఓకేనండి. నెక్స్ట్ పి విజయలక్ష్మి, ఈవిడి కుప్పం. ఈవిడికి కలంకారీ కళలో కలంకారీ వస్త్రాలు తయారు చేయడంలో కలంకారీ పెయింటింగ్స్లో ఈవిడి నైపుణ్యం కలిగిన వ్యక్తి అనమాట అండి. ఈవిడికి కూడా జాతీయ హస్తకళా పురస్కారం దక్కింది. నెక్స్ట్ ఇందాకే గోర్సా సంతోష్ ఏటికొప్పాక అనకాపల్లి జిల్లా అవుతుంది. ఏటికొప్పాక బొమ్మలు తయారు చేస్తూ ఉంటాడు అతనికి కూడా జాతీయ హస్తకళా పురస్కారం వచ్చింది. సో ముగ్గురికి వచ్చింది. ఓకే, ఈ ముగ్గురులో డాక్టర్ శివమ్మకి జాతీయ హస్తకళా పురస్కారంతో పాటు 38వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళాలో ఆమెకి పరంపరాగత అవార్డు కూడా లభించిందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. సో అదే వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించుకున్న మొత్తం వృద్ధి లక్ష్యం ఎంత? సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధి లక్ష్యం పెట్టుకుంటారు కదండి, బడ్జెట్ సమర్పించినప్పుడు కానీ లేకపోతే ఆర్థిక సర్వేలో కానీ దీన్ని మనం మెన్షన్ చేస్తారు, ఎంత వృద్ధి సాధించాలనుకుంటుంది అనేది. సో లక్ష్యం ఎంత, ఈ సంవత్సరం వృద్ధికి లక్ష్యం ఎంత అంటే 17.11% వృద్ధి సాధించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఆంధ్రప్రదేశ్ 11.28% వృద్ధిని నమోదు చేసింది. ఇదే సమయంలో దేశం వృద్ధి వచ్చేసరికి 8.7% అండి. అంటే జాతీయ సగటు కంటే కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ వృద్ధి రేటు సాధిస్తుంది. అలాగే మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ 9.1% వృద్ధి రేటును నమోదు చేసింది. సో మొదటి త్రైమాసికం అంటే రెండో త్రైమాసికం ఎక్కువగా వృద్ధి రేటు కనిపిస్తుందండి. సుమారు 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 8.29 లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదం లభించింది. అలాగే ఉద్యోగ అవకాశాలు సుమారు 16 లక్షల మందికి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. సో ఈ వృద్ధిలో ఏదైతే రెండో త్రైమాసికంలో 11.28% వృద్ధి వచ్చిందో అందులో పరిశ్రమల రంగం గత ఏడాది 2.78% ఉండగా ఈ సంవత్సరం వృద్ధి 12.20%కి పెరిగింది. అలాగే వ్యవసాయ రంగం వృద్ధి 10.70, సేవల రంగం 11.30 వృద్ధి రేటును సాధించింది. 2025-26 తొలి 6 నెలల్లో అంటే Q1, Q2 రెండు కలిపి అంటే మొదటి త్రైమాసికం రెండో త్రైమాసికం మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10.91% వృద్ధిని సాధించింది. సో మొత్తం ఓవరాల్ లక్ష్యం అయితే 17.11% సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ వచ్చిన ఫలితాలు మాత్రం మొదటి త్రైమాసికానికి రెండవ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి మీకు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జెన్జెడ్ పోస్ట్ ఆఫీస్ను ఏ విద్యా సంస్థ ప్రాంగణంలో ప్రారంభించారు? జనరేషన్ జెడ్ అనమాట అండి. జెన్జెడ్ పోస్ట్ ఆఫీస్ను ఏ విద్యా సంస్థ ప్రాంగణంలో దీన్ని ప్రారంభించారు? సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం ప్రాంగణంలో దీన్ని ప్రారంభించారండి. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఇలాంటి వినూత్న తపాలా కార్యాలయాన్ని విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ పోస్ట్ ఆఫీసులో సేవలు అందించడానికి ఎవరు ఉండరండి సిబ్బంది, కేవలం QR కోడ్లు మాత్రమే ఉంటాయి. విద్యార్థులే స్వయంగా మొబైల్ ఫోన్లు అలాగే QR కోడ్ల సహాయంతో అక్కడ వెళ్ళి సేవలు పొందవచ్చు. నెక్స్ట్, ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ ప్రణాళిక ప్రకారం ఓడరేవు నుండి ఎన్ని కిలోమీటర్ల పరిధిని పోర్ట్ ప్రాక్సిమల్ ఏరియాగా గుర్తించారు? సో ఏపీ మ్యారిటైమ్ బోర్డు ప్రణాళిక వేసిందంటే ఈ ప్రతి పోర్ట్ చుట్టూ కొంత ఏరియాని పోర్ట్ ప్రాక్సిమల్ ఏరియాగా గుర్తించాలని. సో ఎంత ఏరియాని గుర్తించనున్నారు పోర్ట్ ప్రాక్సిమల్ ఏరియాగా అని ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ వచ్చరికి 100 కిలోమీటర్లు అండి. ప్రతి పోర్ట్ నుంచి 100 కిలోమీటర్ వరకు ఉన్న
రేడియస్ని పోర్ట్ ప్రాక్సిమల్ ఏరియాగా గుర్తిస్తారు. సో అంటే అర్థం ఏంటంటే ప్రతి ఓడరేవు నుండి 100 కిలోమీటర్ల పరిధిని అనుబంధ క్లస్టర్గా గుర్తిస్తారు. అక్కడ పరిశ్రమలు, గోదాములు, నివాస ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మ్యారిటైమ్ బోర్డు ద్వారా రూపొందించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రణాళిక ఇది. రాష్ట్రంలో 8 ప్రధాన ఓడరేవుల ఆధారంగా పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ 8 నయా నగరాలను కొత్త నగరాలను అభివృద్ధి చేస్తారు. వీటి మౌలిక సదుపాయాల కోసం దాదాపు 10,522 కోట్లు వెచ్చించనున్నారు. సో ఆ 8 పారిశ్రామిక నగరాలు ఏంటి, వాటి ప్రత్యేకతలు ఏంటో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో విశాఖపట్నం మెరైన్ మరియు ఫార్మా ఎగుమతులపై దృష్టి పెడతారు. మూలపేట రసాయనాలు, ఫార్మా మరియు శిక్షణా కేంద్రాల ఏర్పాటు. రాంబిల్లి నౌకాదళానికి అవసరమైన రక్షణ పరికరాల తయారీ జోన్ అక్కడ ఏర్పాటు చేస్తారు. కాకినాడ పెట్రోలియం లాజిస్టిక్స్ మరియు వ్యవసాయ ఎగుమతులకి. మచిలీపట్నం ఎలక్ట్రానిక్ వాహనాలు మరియు ఆభరణాల తయారీకి సంబంధించిన సెజ్. రామాయపట్నం చమురు నిల్వలు మరియు అంతర్గత పంపిణీ కనెక్టివిటీ. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ మరియు రోబోటిక్ షిప్ యార్డ్లు. కృష్ణపట్నం ఎలక్ట్రానిక్స్ మరియు క్లీన్ ఎనర్జీ క్లస్టర్. సో ఇలా 8 పారిశ్రామిక నగరాలు ఈ 8 ఓడరేవుల చుట్టూ ఏర్పాటు అవుతాయంటండి. సో ఆ 100 కిలోమీటర్ల ఏరియాని పోర్ట్ ప్రాక్సిమల్ ఏరియాగా ప్రకటిస్తారనమాట. కేంద్ర రవాణా శాఖ నివేదిక ప్రకారం దేశంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే టాప్ 100 జిల్లాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్ని జిల్లాలు ఉన్నాయి? సో ఆన్సర్ వచ్చేసరికి 6 జిల్లాలు ఉన్నాయండి. సో ఏపీలో ప్రతిరోజు సగటున 50 ప్రమాదాలు జరుగుతుండగా దాదాపు 23 మంది మరణిస్తున్నారంటండి ప్రతిరోజు. దాదాపు 72.4% ప్రమాదాలు అతివేగం కారణంగా జరుగుతున్నాయని చెప్పి ఈ కేంద్ర రవాణా శాఖ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా టాప్ 100 ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 6 జిల్లాలు ఉన్నాయంటండి. అందులో కూడా రాష్ట్రాల్లో అత్యధిక తీవ్రతతో ప్రకాశం 65వ ర్యాంకులో ఉంది. గుంటూరు 71వ ర్యాంకు, నెల్లూరు 75, తిరుపతితో కలిసి ఇక్కడ మరణాల సంఖ్య 400 దాటింది. అనంతపురం 81వ ర్యాంకు, కడప 87వ ర్యాంకు, చిత్తూరు 96వ ర్యాంకు. సో మొత్తం 1, 2, 3, 4, 5, 6. సో మొత్తం ఈ 6 జిల్లాలు టాప్ 100 ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న జిల్లాల్లో ఉన్నాయంటండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమికంగా ఎన్ని గ్రామ పంచాయతీలను రూరర్బన్ పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించింది? సో రూరర్బన్ అంటే ఇటు రూరల్ ఇటు అర్బన్, అంటే అటు పల్లెటూరు కాదు ఇటు పూర్తిగా నగరము కాని విధంగా కొన్ని పంచాయతీలు రూరర్బన్ పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించిందంటే ఎన్ని పంచాయతీలు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ వచ్చేసరికి సుమారు 359 పంచాయతీలను రూరర్బన్ పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీలను పురపాలక సంఘాల తరహాలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూరర్బన్ విధానాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 359 గ్రామ పంచాయతీలను ఇలా గుర్తించారు. దీని ఎంపికకి కావాల్సిన నిబంధనలు ఏంటంటే 10,000 కంటే కొంచెం జనాభా ఎక్కువ ఉండాలి, వార్షిక ఆదాయం 1 కోటి కంటే ఎక్కువ ఉండే పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా మారుస్తారంటండి. ఈ పంచాయతీల నిర్వహణ కోసం ఒక ప్రత్యేకంగా డిప్యూటీ ఎంపీడీఓ కేడర్ అధికారుల్ని కార్యదర్శులుగా నియమిస్తారు. రూరర్బన్ పంచాయతీల్లో పనులు వేగవంతం చేయడానికి మున్సిపాలిటీల తరహాలో 4 విభాగాలు పనిచేస్తాయి. సో ప్రతి రూరర్బన్లో 4 విభాగాలు ఉంటాయంటండి. ఒకటి ప్రజారోగ్య విభాగం, ఇది చెత్త సేకరణ, మురుగు కాలువల శుభ్రత, ఫాగింగ్ మరియు సామాజిక మరుగుదొడ్ల నిర్వహణ ఇది చూస్తుంది. ఇంజనీరింగ్ విభాగం రహదారుల నిర్మాణం, తాగునీటి సరఫరా మరియు వీధి దీపాల పర్యవేక్షణ చూస్తుంది. గ్రామ ప్రణాళిక విభాగం భవన నిర్మాణ అనుమతులు మరియు పంచాయతీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు రూపొందిస్తూ ఉంటుంది. ఇక రెవెన్యూ విభాగం ఆస్తి పన్ను వసూలు మరియు ఇతర ఆదాయ మార్గాల పెంపు గురించి రెవెన్యూ విభాగం ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏ ప్రాంతంలో లాజిస్టిక్ పార్క్ అభివృద్ధి చేయనున్నారు? నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అంటండి. సో ఆన్సర్ వచ్చేసరికి అనంతపురంలోనండి. అనంతపురంలో ఒక లాజిస్టిక్ పార్క్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. దీని ద్వారా నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా. అనంతపురం అని చెప్పాను, కొప్పర్తి అండి.
కొప్పర్తిలో ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి మరియు సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం 4 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కసారండి. ఓకే. క్వశ్చన్ సరిగ్గా చదవలేదు నేను. ఈ సంస్థ ద్వారా 4 ఏర్పాట్లు చేస్తున్నాయండి. 4 చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఈ సంస్థ ఎక్కడ ఏర్పాటు చేస్తుంది అనేది క్వశ్చన్. ఓకే. సరే ఏంటి అన్ని పైన ఉన్న పేర్లన్నీ ఇక్కడ ఉన్నాయి ఏంటా అని చూస్తున్నానండి. అనంతపురంలో అయితే 210 ఎకరాల్లో పీపీపీ విధానంలో అభివృద్ధి జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అలాగే అనకాపల్లి జిల్లాలో 286 ఎకరాల్లో అభివృద్ధికి నిర్ణయించారు. కొప్పర్తి వైఎస్ఆర్ కడప జిల్లా 300 ఎకరాల్లో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వార్వకొల్లులో 300 ఎకరాల్లో పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధమైంది. 4 చోట్ల ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఈ సంస్థ ఏదైతే ఉందో అది ఎక్కడ ఏర్పాటు చేస్తుందంటే కొప్పర్తి అనే ప్రాంతంలో ఏర్పాటు చేస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, దివ్యాంగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన 7 వరాల పథకం పేరేమిటి? 7 వరాల పథకం ఒకటి ప్రకటించారంటే దివ్యాంగుల సంక్షేమం కోసం. ఆ పథకం పేరేంటి అనేది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసరికి ఇంద్రధనస్సు అనే పథకాన్ని ప్రకటించడం జరిగింది. విజయవాడలో నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల సంక్షేమం కోసం ఇంద్రధనస్సు పేరుతో 7 కీలక ప్రకటనలు చేశారు. 7 కీలక వరాలు అంటారండి, వరాలు ఇచ్చారు. ఆ వరాలు ఏంటో చూద్దాం ఒకసారి. మొదటిది ఉచిత ప్రయాణం. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. నెక్స్ట్ రాజకీయ భాగస్వామ్యం. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తారు. నెక్స్ట్ రాయితీ రుణాలు. గతంలో నిలిచిపోయిన దివ్యాంగుల ప్రత్యేక ఆర్థిక రాయితీ రుణ పథకాన్ని పునరుద్ధరిస్తారు. దీనికోసం 19 కోట్లు కూడా వెచ్చించనున్నారంటండి. గృహ నిర్మాణంలో ప్రాధాన్యత. బహుళ అంతస్తుల ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులో దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇళ్లను కేటాయిస్తారు వాళ్ళకి. ప్రత్యేక విద్య. వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం బాపట్లలో ప్రత్యేక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తారు. ఇది ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. నెక్స్ట్ పింఛన్ పంపిణీ. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ఉండి చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు వారు ఉన్న చోటుకే వచ్చి సామాజిక భద్రతా పింఛన్లు అందజేస్తారు. నెక్స్ట్ క్రీడలు, నైపుణ్యం. సాప్ ద్వారా దివ్యాంగుల కోసం ప్రత్యేక క్రీడా పరికరాలు మరియు టాలెంట్ డెవలప్మెంట్ పథకాలను అమలు చేస్తారు. అవి ఈ ఇంద్రధనుస్సు పేరుతో 7 కీలక ప్రకటనలు చేశారండి ఆయన. నెక్స్ట్ ఏకలవ్య పాఠశాలల విద్యార్థుల కోసం నిర్వహించిన ఉద్భవ్ 2025 జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు వేదికైన ప్రాంతం ఏది? ఉద్భవ్ 2025 జాతీయ సాంస్కృతిక రాష్ట్ర స్థాయి కాదండి, జాతీయ స్థాయి జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు వేదికైన నగరం ఏంటి అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చరికి అమరావతిలో ఇవి నిర్వహించడం జరిగిందండి. ఉద్భవ్ 2025 అనేది అమరావతిలోని కేఎల్ యూనివర్సిటీలో దీన్ని నిర్వహించారు. 6వ జాతీయ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల సాంస్కృతిక కళల ఉత్సవం ఉద్భవ్ 2025. దీన్ని ప్రారంభించిన వారు ఎవరంటే ఈ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంజయ్ రాణి గారు కూడా పాల్గొన్నారు. ఎక్కడ జరిగిందంటే కేఎల్ యూనివర్సిటీలో జరిగింది. లక్ష్యం ఏంటంటే ఏకలవ్య పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలు వెలికి తీయడం, కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, సంగీతం, నృత్యం, నాటకం వంటి కళల్లో కూడా వారిని ప్రోత్సహించడం అనే ఉద్దేశంతో ఈ ఉద్భవ్ అనే దాన్ని నిర్వహించారు. నెక్స్ట్ విజయవాడలో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సన్మానించిన అంధ మహిళా T20 ప్రపంచ కప్ విజేతలు ఎవరు? ఓకేనండి. ఇటీవల మహిళా T20 ప్రపంచ కప్ విజేతలుగా ఈ అందులకు జరిగే మహిళా T20 విజేతలుగా మన భారతదేశం నిలిచిందండి. అందులో 2 ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఉన్నారు. వారికి సన్మానం చేయడం అనేది జరిగిందండి. ఇక్కడ ఆ 2 ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఆన్సర్ వచ్చేసరికి దీపిక మరియు కరుణ కుమారి గారండి. వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ చెందిన అమ్మాయిలు. ఈ జాతీయ అంధ మహిళా క్రికెటర్లుగా ఆ T20 ప్రపంచ కప్లో పాల్గొన్నారండి వీళ్ళు. దీపిక మరియు కరుణ కుమారి వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ చెందిన క్రీడాకారులు.
అంధ మహిళల క్రికెట్లో భారత్ జట్టు ప్రపంచ ఛాంపియన్గా నిలవడంలో వీరు కీలక పాత్ర పోషించారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అనుమతి లేని హోర్డింగులకు రోజుకు ఎంత మొత్తం జరిమానాగా విధించనున్నారు? సో ఈ హోర్డింగ్స్కి అనుమతి లేకుండా కనుక ఏర్పాటు చేస్తే సో ఒక రోజుకి వచ్చేసరికి జరిమానా 50,000 విధించనున్నారండి. సో ఆన్సర్ వచ్చేసరికి సి. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగులపై రోజుకి 50,000 చొప్పున జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధన ఉల్లంఘన పదే పదే జరిగితే సదరు ఏజెన్సీకి ఉన్న అనుమతులు శాశ్వతంగా రద్దు చేస్తారు. ఇకపై హోర్డింగులకు ఇచ్చే లైసెన్సులు 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. నెక్స్ట్, అమరావతిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ విడిభాగాల టెస్టింగ్ మరియు బెంచ్ మార్కింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న క్వాంట్రోల్ ఓఎక్స్ కంపెనీ ఏ దేశానికి చెందింది? సో ఆన్సర్ వచ్చేసరికి ఫిన్లాండ్ అండి. ఈ క్వాంట్రోల్ ఓఎక్స్ అనే కంపెనీ ఫిన్లాండ్కి సంబంధించింది. ఇది క్వాంటమ్ కంప్యూటర్ విడిభాగాలని టెస్టింగ్ చేస్తుందంటండి. అమరావతిని ప్రపంచ క్వాంటమ్ చిత్రపటంలో నిలిపేలా ఫిన్లాండ్కి చెందిన క్వాంట్రోల్ ఓఎక్స్ కంపెనీ భారీ ప్రణాళిక ప్రకటించింది. క్వాంటమ్ వ్యాలీలో ప్రపంచంలోని అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ విడిభాగాల టెస్టింగ్ బెంచ్ మార్కింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. వచ్చే 5 ఏళ్లలో క్వాంటమ్ విడిభాగాలు పరీక్షించేందుకు మరియు వాటి నాణ్యతను ధృవీకరించేందుకు 100 అధునాతన టెస్ట్ సిస్టమ్స్ని ఇక్కడ నెలకొల్పుతారంటండి. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 1,00,000 మంది క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, గుంటూరు జిల్లాలోని ఏ గ్రామంలో 93.82 కోట్లతో కేంద్ర యోగా మరియు ప్రకృతి చికిత్సా పరిశోధనా కేంద్రంని ఏర్పాటు కానుంది? సో కేంద్ర యోగా మరియు ప్రకృతి చికిత్సా పరిశోధనా కేంద్రం గుంటూరు జిల్లాలో ఎక్కడ ఏర్పాటు కానుంది అనేది క్వశ్చన్ అండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి నడింపాలెంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. బి. గుంటూరులో కేంద్ర యోగా మరియు ప్రకృతి చికిత్స పరిశోధన కేంద్రం ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్ట్ పేరు సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ న్యాచురోపతి. ప్రాంతం గుంటూరు జిల్లా నడింపాలెం. సుమారు 15 ఎకరాల భూమి కేటాయింపు జరిగింది ఇక్కడ. ఇది నిర్మించడానికి అయ్యే ఖర్చు 83.82 కోట్లు. అలాగే ఇందులో 100 పడకల ఆసుపత్రితో కూడిన పరిశోధన కేంద్రం కూడా ఉంటుంది. నెక్స్ట్, కైలాసగిరి గాజు వంతెన నిర్మాణంలో భాగస్వామి అయిన ప్రభుత్వ సంస్థ ఏది? కైలాసగిరిలో ఈ పైనుంచి ప్రకృతి అందాలను చూసేందుకు ఈ గ్లాస్ వంతెన ఒకటి ఏర్పాటు చేశారండి. అందులో భాగస్వామి అయిన ప్రభుత్వ సంస్థ ఏది అనేది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి విఎంఆర్డిఏ అండి. విశాఖపట్నం పర్యాటక రంగంలో మరో అద్భుతమైన ఆకర్షణ వచ్చి చేరింది. కైలాసగిరి కొండపై నిర్మించిన గాజు వంతెన ఇదే. దానివల్ల ఈ ఆకర్షణ వచ్చింది. నిర్మాణ వ్యయం సుమారు 7 కోట్లు. దీన్ని నిర్మించడంలో భాగస్వామ్యం వహించింది విఎంఆర్డిఏ సంస్థ. అలాగే సాయి మోక్ష షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, భారత్ మాతా వెంచర్స్ సంయుక్తంగా ముగ్గురు కలిసి ఈ ప్రాజెక్ట్ని చేయడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు 14 అంకెల గుర్తింపు సంఖ్యను ఏ ప్రాజెక్టులో భాగంగా జారీ చేయనుంది? సో ప్రతి రైతుకి ఒక 14 అంకెల గుర్తింపు సంఖ్యను ఇస్తుంది అంటే ఇది ఏ ప్రాజెక్టులో భాగము అనేది క్వశ్చన్. సో దీని ఆన్సర్ వచ్చేసరికి అగ్రి స్టాక్ అనే ప్రాజెక్టులో భాగంగా ఇది ఇస్తుంది. భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలనే కేంద్ర ప్రభుత్వం అగ్రి స్టాక్ ప్రాజెక్టులో భాగంగా రైతులకు గుర్తింపు సంఖ్యను కేటాయిస్తున్నారు. ఆధార్ కార్డు తరహాలో ప్రతి రైతుకు కేటాయించబడే ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య ఇది 11 లేదా 14 అంకెలను కలిగి ఉంటుంది. ప్రస్తుతం 14 అంకెల సంఖ్యను కేటాయిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ గ్రామ స్థాయిలో ఉన్న రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియ నమోదు జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి చిన్న అడ్డు వచ్చిందండి, అది క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ నూతన పారిశ్రామిక విధానం 4.0 ప్రకారం పరిశ్రమలను పెట్టుబడుల ఆధారంగా 4 రకాలుగా వర్గీకరించారు. అయితే వీటిలో మెగా పరిశ్రమలు అనగా ఎన్ని కోట్ల పెట్టుబడులు పెట్టాలి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. మెగా పరిశ్రమలు ఎన్ని కోట్ల పెట్టుబడులు? ఓకేనండి, ఫోన్ డిస్టర్బెన్స్ రాకుండా ఆపేసాను. సో ఎన్ని కోట్లు పెట్టుబడి పెడితే దాన్ని మెగా అంటారు అనేది క్వశ్చన్ అండి. సో ఇక్కడ మనకి క్లియర్గా ఈ టేబుల్లో కనపడుతుంది. జాగ్రత్తగా చూసినట్లయితే మెగా అంటే
1000 నుంచి 5000, 1001 నుంచి 5000 పెట్టుబడులు, 5000 కోట్లు పెట్టుబడి పెడితే దాన్ని మెగా ప్రాజెక్టులు అంటారు. అలాగే సబ్ లార్జ్ ప్రాజెక్టులు అంటే ఏంటి, లార్జ్ ప్రాజెక్టులు అంటే ఏంటి, మెగా ప్రాజెక్టులు అంటే ఏంటి, అల్ట్రా మెగా ప్రాజెక్టులు అంటే ఏంటి, అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయండి. సో క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి 1001 నుంచి 5000 రూపాయలు పెట్టుబడులు పెడితే దాన్ని మెగా ప్రాజెక్ట్ అంటారు. సో ఒకసారి ఇండస్ట్రియల్ పాలసీ ఏం చెప్తుందో కూడా చూద్దామండి. ఒక వ్యవస్థాపకుడు ఒక కుటుంబం, అంటే ప్రతి కుటుంబానికి ఒక ఎంటర్ప్రెనర్ ఉండే విధంగా 2030 నాటికి సాధించాలని చెప్పి లక్ష్యంగా ఈ ఇండస్ట్రియల్ పాలసీ పేర్కొంటుంది. పారిశ్రామిక పోటీతత్వాన్ని పెంచడం, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం. స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంట్ ఇస్తుందండి. పారిశ్రామిక వినియోగం కోసం భూమి కొనుగోలుపై చెల్లించిన స్టాంప్ డ్యూటీ మరియు బదిలీ రుసుమును 100% తిరిగి చెల్లిస్తుంది. లీజు, తాకట్టు, కదువలపై కూడా 100% స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంట్ ఉంటుంది. భూమి మార్పిడి ఛార్జీలు, పరిశ్రమల కోసం భూమి మార్పిడికి చెల్లించే రుసుమును 100% వెనక్కి తిరిగి చెల్లించేస్తుంది గవర్నమెంటే. పెట్టుబడి సబ్సిడీ, కొత్త యూనిట్లకు ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్పై సబ్సిడీ ఇస్తారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర వెనుకబడిన వర్గాల వ్యవస్థాపకులకు అదనపు సబ్సిడీలు కూడా ఉంటాయి. విద్యుత్ సబ్సిడీ ఏంటంటే నిర్దిష్ట కాలానికి విద్యుత్ వినియోగంపై యూనిట్కు ఒక నిర్దిష్ట మొత్తంలో సబ్సిడీ ఇస్తారు. సాధారణంగా యూనిట్కి ₹1 తగ్గిస్తారండి. రాష్ట్ర జీఎస్టీని పూర్తిగా రియంబర్స్మెంట్ చేస్తారు. ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత నిర్దిష్ట కాలానికి స్టేట్ జీఎస్టీని తిరిగి చెల్లిస్తారు. ఎస్జిఎస్టీని తిరిగి గవర్నమెంట్ వెనక్కి ఇచ్చేస్తుంది. ఇది ఉపాధి కల్పనతో ముడిపడి ఉంటుంది. సో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తే ఈ స్టేట్ జీఎస్టీ అనేది రద్దు అవుతుంది అన్నమాట అండి. ప్రత్యేక ప్రోత్సాహకాలు, మహిళా వ్యవస్థాపకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారికి అదనపు రాయితీలు మరియు రిబేట్లు ఇస్తారు. అలాగే వేగంగా స్థాపించిన పరిశ్రమలకు ఎర్లీ బర్డ్ అంటారండి వీటిని, ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కుక్క మరియు పాము కాటు టీకాల నిర్వహణకు వాటిని సకాలంలో అందిస్తున్నారో లేదో తెలుసుకునేందుకు ఒక ప్రయోగాత్మక ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్తో పాటు మరొక 4 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. అయితే ఈ ప్రాజెక్టు పేరేంటి అని అడిగాడండి. సో ఆన్సర్ వచ్చేసరికి జూవిన్ అనేది దీని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ ఇచ్చి వారిలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ అంతర్జాతీయ టెక్ దిగ్గజంతో ఒప్పందం కుదుర్చుకుంది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకుందండి. సో ఆన్సర్ ఏ. ఏడాది వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ప్రధాన లక్ష్యం ఏంటంటే యువతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం. అలాగే అధ్యాపకులకు కూడా శిక్షణ ఇస్తారంటండి. 50 గ్రామీణ ఇంజనీరింగ్ కళాశాలలోని 500 మంది అధ్యాపకులకు శిక్షణ ఇస్తారు. విద్యార్థులకు ఏఐ 10,000 మంది విద్యార్థులకు ఏఐ మరియు క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా శిక్షణ ఇస్తారు. ఐటీఐ విద్యార్థులకు 30 ఐఐటీల్లోని 30,000 మంది విద్యార్థులకు, సో మొత్తం 30 ఐటీఐల్లోని 30,000 మంది విద్యార్థులకు డిజిటల్ ప్రొడక్టివిటీలో ఏఐ శిక్షణ అందిస్తారు. సో ఇదంతా కూడా మైక్రోసాఫ్ట్ చేస్తుంది అనమాట అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంస్థతో కలిపి యువతకు నైపుణ్య శిక్షణ అందించడానికి ఒప్పందం కుదుర్చుకుంది? సో ఆన్సర్ వచ్చరికి ఒరాకిల్ అండి. సో రెండింటికి తేడా ఏంటో చూడండి. ఇక్కడేమో యువతకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ, ఓకేనండి, అది మైక్రోసాఫ్ట్. ఇక్కడ యువతకు నైపుణ్య శిక్షణ, వాళ్ళు చేసే పనిలో నైపుణ్యాన్ని కలిగిస్తారు. ఇది ఎవరు అంటే దీనికి ఒరాకిల్ అనే సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్తో యువతకు నైపుణ్య శిక్షణ అందించడం కీలకమైన ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర యువతను ఆధునిక టెక్నాలజీలో నైపుణ్యం సాధించేలా తీర్చిదిద్దుతుంది. మొత్తం 3 ఏళ్లలో 4 లక్షల మంది యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంట్లో భాగస్వామ్య సంస్థలు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఏపీఎస్ఎస్డిసి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇందులో భాగస్వామ్య సంస్థగా ఉంది. అలాగే ఒరాకిల్ అనేది కూడా భాగస్వామ్య సంస్థగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఎన్ని గజాల లోపు స్థలంలో నిర్మించుకునే గృహాలకు అనుమతి ఫీజు కేవలం ₹1గా నిర్ణయించారు? సో ఆన్సర్ వచ్చేసరికి 50 చదరపు గజాలు కంటే తక్కువ స్థలంలో నిర్మించుకునే వాటికి కేవలం ₹1 కట్టుకుంటే అనుమతి వచ్చేస్తుంది అంటండి. 60 చదరపు గజాల స్థలం ఉండి దానిని 50 గజాలకు తగ్గించి చూపినా
ఈ రాయితీ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఖచ్చితంగా 50 గజాలంటే 50 చదరపు గజాలే ఉండాలి తప్ప ఎక్కువ ఉండి దాన్ని తక్కువ చేసి చూపించినంత మాత్రాన ఈ రాయితీ అనేది రాదనమాట అండి. అంత తక్కువ ఫీజు అనేది ఉండదన్నమాట. ఇది కేవలం చిన్ని స్థలాలు కలిగిన నిరుపేదలకు మాత్రమే ఈ ₹1 వెనక్కి ఇవ్వడం అనేది, ఇది ₹1కి అనుమతి ఇవ్వడం అనేది పరిమితం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ కింద ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక సౌకర్యాలు కల్పించడానికి ఏ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది? సో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అనే ఒక ప్యాకేజీని ఏర్పాటు చేస్తూ ఉద్యోగులకు ఆర్థిక సౌకర్యాలు కల్పించడానికి ఏ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగులకు స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ కింద ఆర్థిక సేవలు మరియు ప్రయోజనాలు అందించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఉద్యోగులు తమ శాలరీ ఖాతాలో కనీస నిల్వను నిర్వహించాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, మరణం లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించినప్పుడు పెద్ద మొత్తంలో బీమా కవర్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లోని కింది జిల్లాల్లో ఏది లేదు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. కాబట్టి అసలు ఆకాంక్షిత జిల్లాలు ఎన్ని, అవి ఏంటి, ఎందుకు అలా ఆకాంక్షిత జిల్లాలు అంటారంటే చూద్దామండి. సో లేని జిల్లా ఏంటి అనేది అడిగాడు. ఇందులో ఆకాంక్షిత జిల్లాల్లో లేనిది ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసరికి ప్రకాశం జిల్లా లేదండి. ప్రకాశం జిల్లాను త్వరలో చేర్చాలని అనుకుంటున్నారు. ఆల్రెడీ ప్రకటించిన ఆకాంక్షిత జిల్లాల్లో అయితే ఇది లేదు. కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమాన్ని 2018 జనవరిలో ప్రారంభించింది. దేశంలోని వెనకబడిన లేదా అభివృద్ధిలో సవాళ్లు ఎదుర్కొంటున్న 117 జిల్లాలను సామాజిక ఆర్థిక అభివృద్ధిలో వేగవంతం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. నీతి ఆయోగ్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తుంది. ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి వంటి వివిధ రంగాలలో పురోగతిని సాధించడంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది. ప్రతి నెల ఈ జిల్లాల్లో పనితీరును సమీక్షించి డెల్టా ర్యాంకింగ్స్ని కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అన్నమయ్య, సత్యసాయి, ప్రకాశం జిల్లాలను కూడా ఆకాంక్షిత జిల్లాల జాబితాలో చేర్చాలని కేంద్రానికి ఒక నివేదికను అయితే పంపించినట్లు సమాచారం ఉంది. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుందని తెలియదు, కానీ ప్రస్తుతం అయితే ప్రకాశం జిల్లా అనేది ఆకాంక్షిత జిల్లాల్లో లేదండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో సంత్ కబీర్ అవార్డు గెలుచుకున్న వెంకటగిరి చేనేత కళాకారుడు ఎవరు? సంత్ కబీర్ అవార్డు అంటండి, అది ఎవరికి వచ్చింది? సో ఆన్సర్ వచ్చేసరికి లక్కా శ్రీనివాసులకి ఈ సంత్ కబీర్ అవార్డు అనేది దక్కడం జరిగింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ చెందిన ఎవరు జాతీయ ఉత్తమ నేత వృత్తికారుడు అవార్డు అందుకున్నారు? సో జాతీయ ఉత్తమ నేత వృత్తికారుడు అవార్డు అంటే ఎవరు అందుకున్నారు అనేది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి కర్నాటి మురళి గారికి ఈ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 సందర్భంగా ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటాలని చేపట్టిన కార్యక్రమం పేరేంటి? ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటాలని ఇక్కడ ప్రారంభించిన కార్యక్రమం పేరేంటంటే ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమాన్ని అమలు చేశారు. అమ్మ పేరు మీద ఒక మొక్క. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అంటే జూలై 10, 2025 ఈ మధ్య రీసెంట్గా ఒకటి డిసెంబర్లో ఎప్పుడో జరిగిందండి. ఇదేంటంటే స్టార్టింగ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇదే మొదటి పేరెంట్ టీచర్స్ మీటింగ్. అలాగే ఇది గిన్నిస్ బుక్లో కూడా చోటు సంపాదించుకుంది కాబట్టి దాని మీద బిట్ ఇవ్వడం జరిగిందండి. సో జూలై 10, 2025 రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఇక్కడ తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ కమిటీలు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు అందరూ ఒకే వేదిక మీదకి తీసుకురావడం ద్వారా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 61,000 పాఠశాలల్లో 2.3 కోట్లకు పైగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ఇతర భాగస్వాములు పాల్గొన్నారు. ఏక్ పేడే మాకే నామ్, తల్లి పేరు మీద ఒక మొక్క అనేది ఒక ప్రత్యేక కార్యక్రమం కింద మొక్కలు నాటారు. చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ వంటి ప్రముఖులు వివిధ ప్రాంతాల్లో ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మరియు లోకేష్ పుట్టపర్తిలోని కొత్త చెరువు జిల్లా పరిషత్ హై స్కూల్లో పాల్గొనడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు ఎక్కడ పాల్గొన్నారని అడుగుతారండి. పుట్టపర్తిలోని కొత్త చెరువు జిల్లా పరిషత్ హై స్కూల్లో పాల్గొన్నారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ గిన్నీస్ వరల్డ్ రికార్డు దక్కింది. ఈ రికార్డు ప్రకారం ఈ మెగా పేటీఎంలో 2.4లో 53.4 లక్షల మంది తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నట్టు మనకి
రికార్డు చెప్తుందండి. అలాగే విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, దాతలు వంటి ఇతర పాల్గొన్న వారితో కలిసి మొత్తం హాజరైన వారి సంఖ్య సుమారు 1.5 కోట్లకు పైగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ రైల్వే స్టేషన్లో క్యాప్సిల్ హోటల్ స్లీపింగ్ ప్యాడ్స్ని ప్రారంభించారు? ఏ రైల్వే స్టేషన్లో దీన్ని ప్రారంభించారు? సో ఆన్సర్ వచ్చరికి విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఈ క్యాప్సల్స్ హోటల్స్ అన్నటువంటి స్లీపింగ్ ప్యాడ్స్ లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దక్షిణ కోస్తా రైల్వే జోన్లోనే మొట్టమొదటి సదుపాయం అంటే ఇలాగా ఈ స్లీపింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేయడం. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1, గేట్ నెంబర్ 3 వద్ద ప్రయాణికులకు అందుబాటులో ఉంది. రైలు ప్రయాణికులు ఎంతోమంది దీనికి ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్ సెంట్రల్ కిచెన్ ఏ జిల్లాలో ప్రారంభించారు? సో మిడ్ డే మీల్స్ కోసం అంటే స్మార్ట్ సెంట్రల్ కిచెన్ ఏ జిల్లాలో ప్రారంభించారు? సో ఆన్సర్ వచ్చేసరికి విశాఖపట్నం జిల్లాలో దీన్ని కడప జిల్లాలో దీన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్ కడప అండి. సో ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి వైఎస్ఆర్ కడప జిల్లాలో దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్ సెంట్రల్ కిచెన్ను ప్రారంభించారు. స్థలం వచ్చేసరికి కడపలోని మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిగత నిధులు అలాగే జిల్లా నిధులను సమకూర్చారు. ప్రస్తుతం ఈ స్మార్ట్ కిచెన్ ద్వారా 12 పాఠశాలల్లోని 2200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తారు. నెక్స్ట్ 282. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని జిల్లాలు అవార్డులు పొందాయి? సో ఒక జిల్లా ఒక ఉత్పత్తి అండి. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్. సో మొత్తం ఎన్ని ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అవార్డులు పొందాయంటే 10 పొందాయండి. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ODOP పథకం కింద ఆంధ్రప్రదేశ్లో 10 జిల్లాలు అవార్డులు పొందాయి. ఈ 10 అవార్డుల్లో 7 చేనేత మరియు చేతి వృత్తుల ఉత్పత్తులకు, 2 వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు, 1 అంతర్రాష్ట్ర ODOP కేటగిరీకి లభించింది. సో అవార్డులు గెలుచుకున్న జిల్లాలు, అందులో ఉన్న ముఖ్య ఉత్పత్తులు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. గుంటూరు మిరపకాయలు, శ్రీకాకుళం జీడిపప్పు, విజయనగరం బొబ్బిలివేన, అనకాపల్లి ఏటి కొప్పాక బొమ్మలు, కాకినాడ పెద్దాపురం పట్టుచీరలు, బాపట్ల చీరాల పట్టుచీరలు, తిరుపతి వెంకటగిరి పట్టుచీరలు, పశ్చిమ గోదావరి నరసాపురం అల్లికలు, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టుచీరలు. సో రాష్ట్రాల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బ్రాంజ్ మెడల్ దక్కించుకుంది. ఓకేనండి. ఆంధ్రప్రదేశ్కి ఏ అవార్డు వచ్చిందంటే బ్రాంజ్ అవార్డు వచ్చిందండి ఈ ODOP పథకం అమల్లో. జిల్లా విభాగం రాష్ట్రంలోని వివిధ జిల్లాలు మొత్తం 9 అవార్డులు దక్కించుకున్నాయి. సో డిస్టిక్ విభాగంలో 9 అవార్డులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి. మొత్తం ఓవరాల్గా రాష్ట్రాల కేడర్లో అయితే 3వ స్థానం అంటే బ్రాంజ్ మెడల్ని దక్కించుకుంది అనమాట అండి. నెక్స్ట్, అమరావతిలో AI+ క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన సంస్థ ఏది? బిట్స్ పిలానీ అండి. సో ఆన్సర్ వచ్చేసరికి సి, బిట్స్ పిలానీ AI+ క్యాంపస్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. సో అమరావతిలో AI+ క్యాంపస్ని ఏర్పాటు చేయడానికి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ పిలానీ ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని బిట్స్ పిలానీ ఛాన్సలర్ అయిన ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా గారు ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఏర్పాటు చేయనున్న కంపెనీ పేరేమిటి? సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక కంపెనీ ఏర్పాటు చేస్తుందంటండి ఈ క్వాంటమ్ వ్యాలీలో. ఆ కంపెనీ పేరేమిటి అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అనే ఒక కంపెనీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దాని పేరేంటి? అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన కంపెనీ పేరు అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థగా ఉంటుంది. క్వాంటమ్ సాంకేతికతలో పరిశోధన, అభివృద్ధి, నైపుణ్యవృద్ధి, స్టార్టప్లకు మద్దతు ఇవ్వడం దీని యొక్క లక్ష్యం. ఈ క్వాంటమ్ వ్యాలీలో IBM, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, లారెన్స్ అండ్ ట్రూబో వంటి సంస్థలు కూడా భాగస్వామ్యం అవుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ను భారత్ నెట్తో అనుసంధానించడం ద్వారా
కేంద్ర ప్రభుత్వం 2025 నుండి 2035 వరకు ఏపీ ఫైబర్ నెట్కు ఎంత నిధులు మంజూరు చేయనుంది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి 1900 కోట్ల నిధులని మంజూరు చేయనుందండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ ఆంధ్ర ఫైబర్ నెట్ని తీసుకొచ్చి భారత్ నెట్లో అనుసంధానించేస్తున్నారు. అలా చేసినందుకు ఏపీ ఫైబర్ నెట్కు సుమారు ఎంత నిధులు వస్తాయంటే 1900 కోట్ల నిధులు వస్తాయన్నమాట అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏపీ ఫైబర్ నెట్ను కేంద్ర ప్రభుత్వ భారత్ నెట్ పథకంతో అనుసంధానించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపరచడానికి మరియు ప్రజలకు మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన చర్య అన్నమాట అండి. భారత్ నెట్ సవరించిన భారత్ నెట్ కార్యక్రమం భారత్ నెట్తో అనుసంధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్కు 2025 నుండి 2035 వరకు 1900 కోట్లు మంజూరు చేయనుంది. భారత్ నెట్తో అనుసంధానం చేయడం ద్వారా సేవా నాణ్యత పెంచి కనెక్షన్ల సంఖ్యను సుమారు 8 నుంచి 10 లక్షలకు పెంచాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏ బ్యాంకుతో ట్రాన్సాక్షన్ అడ్వైజరీ సేవలకు సంబంధించి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? సో ఆన్సర్ వచ్చేసరికి నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అండి. ఇది ఏం చేసిందంటే ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏంటంటే ట్రాన్సాక్షన్ అడ్వైజరీ సేవలకు సంబంధించింది. సో ఆన్సర్ చెప్పేశాను కదండి. ఆన్సర్ వచ్చేసరికి చెప్పలేదని కూడా బి అండి, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. సో ఈ బ్యాంకుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారనమాట అండి వాళ్ళు. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్తో ఒక ట్రాన్సాక్షన్ అడ్వైజరీ సేవలకు సంబంధించి అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకుంది. దీని ద్వారా అమరావతిలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు నిర్మించాలనే లక్ష్యంతో ఈ భాగస్వామ్యం కుదిరింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో నిర్వహించిన చైతన్యం 2025 అవగాహన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సో ఆన్సర్ వచ్చేసరికి గంజాయి సాగును అరికట్టడం మరియు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం. రానున్న 5 ఏళ్లలో 45,000 కోట్ల పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్న సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థ ఏది? సో 45,000 కోట్ల పెట్టుబడులకు పెడుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుందంటండి సింగపూర్ ప్రభుత్వ సంస్థ ఏది? సో ఆన్సర్ వచ్చేసరికి జిఐసి తమసెక్ అనే సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం పెట్టుబడి మొత్తం అనేది వచ్చే 5 ఏళ్లలో సుమారు 45,000 కోట్లు పెట్టుబడులు పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రధాన రంగాలు ఏంటంటే ఈ నిధులను ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు మరియు మౌలిక సదుపాయాల కల్పన మరియు లాజిస్టిక్ రంగంలో ఈ డబ్బు ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో దాన్ని ఉపయోగించుకొని ఉన్నారనమాట అండి. నెక్స్ట్, తప్పుపోయిన బాలికల ఆచూకీని గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి? తప్పిపోయిన బాలికలను గుర్తించే త్వరగా అందజేస్తారంటండి. దాని పేరు ఏంటంటే ఆపరేషన్ ట్రేస్. సో సి అండి దాని ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ ట్రేస్ అనేది రాష్ట్రంలో తప్పిపోయిన కిడ్నాప్ చేయబడ్డ బాలికలను గుర్తించి వారిని వారి కుటుంబాలతో తిరిగి కలిపే ఒక ప్రత్యేక కార్యక్రమం. ఈ ఆపరేషన్ పేరులో ఉన్న ట్రేస్ అంటే ఏంటంటే టీ అంటే ట్రేస్ బాలికలను గుర్తించడం, ఆర్ అంటే రీకనెక్ట్ వారిని కుటుంబాలతో తిరిగి చేర్చడం, ఏ అంటే అసిస్ట్ అవసరమైన సహాయం అందించడం, సి అంటే కౌన్సిల్ వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఈ అంటే ఎంపవర్ వారిని శక్తిమంతులుగా తయారు చేయడం. సో ఇది ట్రేస్ యొక్క కార్యక్రమం యొక్క వివరాలండి, ఆపరేషన్ ట్రేస్ అండి. నెక్స్ట్, 1,00,000 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించడం కోసం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయిన మెప్మా ఏ డిజిటల్ హెల్త్ సొల్యూషన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? సో 1,00,000 మంది స్వయం సహాయక బృందాల మహిళలకు సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారంటండి. అది ఏ సంస్థ అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఈ వైద్య. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్లో శాటిలైట్ షిప్ యార్డ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న సంస్థ ఏది? శాటిలైట్ షిప్ యార్డ్ అంటండి. సో ఆన్సర్ వచ్చేసరికి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది ఇక్కడ శాటిలైట్ షిప్ యార్డ్ కూడా ఏర్పాటు చేయనుంది.
ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో కనీసం 110 ఎకరాల స్థలం కోసం సంప్రదింపులు కూడా జరిపింది. కాకినాడ లేదా మూలపేట వంటి ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుని ఏర్పాటు చేయాలని హెచ్ఎస్ఎల్ యోచిస్తుంది. రక్షణ, వాణిజ్య నౌకల నిర్మాణం, మరమ్మతులు మరియు ఇతర సముద్ర సంబంధిత కార్యకలాపాల అమలు కోసం తమ విస్తరణ ప్రణాళికలో భాగంగా ఈ శాటిలైట్ షిప్ యార్డ్ను నిర్మించాలని హెచ్ఎస్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. సో ఆన్సర్ హెచ్ఎస్ఎల్ అని హిందుస్థాన్ షిప్ యార్డ్. ఆంధ్రప్రదేశ్లో క్రియేటర్ అకాడమీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? క్రియేటర్ అకాడమీ అంటండి. సో ఆన్సర్ వచ్చరికి టెజరాక్ట్ మరియు యూట్యూబ్ అకాడమీ ఇండియా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్రియేటివ్ అకాడమీ అనేదాన్ని అమరావతిలో ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. అనంతపురం జిల్లాలోని బుక్కరాయి సముద్రంలో గల సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నూతన క్యాంపస్కు పెట్టిన పేరేమిటి? ఆన్సర్ వచ్చరికి జ్ఞానసీమ అండి దీని పేరు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ విధానం 4.0 ప్రకారం ఎన్ని ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? సో ఆన్సర్ వచ్చరికి 1.5 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ విధానం సుమారు 3,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించడం మరియు 1.5 లక్షల మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు సృష్టించడం, అలాగే 3 బిలియన్ల విలువైన ఎలక్ట్రానిక్స్ను ఎగుమతుల ద్వారా సాధించడం. సో 3 బిలియన్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు సాధించడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. డ్రోన్ దీదీ పథకం ద్వారా ఈ సంవత్సరం ఎంతమంది డ్వాక్రా మహిళలను భాగస్వామ్యం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? డ్రోన్ దీదీ అండి. ఈ డ్రోన్ దీదీ పథకంలో ఎంతమంది మహిళలను భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే సుమారు 440 మందిని భాగస్వామ్యం చేయాలని చెప్పి ఇందులో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ద్వారా ఒక డ్రోన్ ఖరీదు సుమారు 10 లక్షలు కాగా అందులో 80% అంటే 8 లక్షలు రాయితీగా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన 2 లక్షలకు మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకు రుణాలు ద్వారా ఇతర మార్గాల ద్వారా భరించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో సబ్ జూనియర్ విభాగంలో వెండి పథకం సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ఎవరు? సో ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి అంటండి. ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో సబ్ జూనియర్ విభాగంలో వెండి పథకం సాధించిందంట. ఆ అమ్మాయి పేరేంటి అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి జెస్సీ రాజ్ మాత్రాపు, ఆప్షన్ బి అండి. చైనాలో జరిగిన ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో సబ్ జూనియర్ స్కేటింగ్ విభాగంలో ఈమె అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించి వెండి పథకం సాధించింది. సో జెస్సీ రాజ్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరానికి చెందిన క్రీడాకారిణి. సో అమ్మాయి ఇక్కడ వెండి పథకం అనేది సాధించిందండి. ఇక్కడ చదువుతున్నాను కదండి, ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే క్షమించండి, ఎందుకంటే కునిపాట్లు వస్తున్నాయి, నాకు బాగా అలసిపోయింది బాడీ, అందువల్ల ఏదైనా పొరపాటున తప్పు చదివితే క్షమించండి. ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఖాతాదారులను రాష్ట్రానికి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్తో అంతర్జాతీయ చెల్లింపుల సంస్థ ఇటీవల భాగస్వామ్యం లేదా ఒప్పందం కుదుర్చుకుంది, భాగస్వామ్యం చేసుకుంది. అంటే ఆన్సర్ వచ్చేసరికి మాస్టర్ కార్డ్ అండి. ఎలక్ట్రానిక్ చెల్లింపుల్లో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన మాస్టర్ కార్డ్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాంతాలపై తన ఆసక్తిని కనబరిచింది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మాస్టర్ కార్డ్ అనమాట అండి. నెక్స్ట్, స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 లక్ష్యంపై ఏర్పాటు చేయబడ్డ టాస్క్ ఫోర్స్ కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు? చైర్మన్గా అయితే ముఖ్యమంత్రి గారు కంపల్సరీ చైర్మన్గా ఉంటారండి. ఇక్కడ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు అనేది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి ఎన్ చంద్రశేఖరన్ అనే వ్యక్తి దీనికి
కో చైర్మన్గా వ్యవహరిస్తున్నారండి. స్వర్ణాంధ్ర దార్శనిక పత్రం 2047 లక్ష్యంపై ఏర్పాటు చేయబడిన టాస్క్ ఫోర్స్ కమిటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అలాగే టాటా సైన్స్ చైర్మన్ టాటా సైన్స్ కదండి, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ దీనికి కో చైర్మన్గా ఉన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి రాజ్యంగా తీర్చిదిద్దడం, దానికి అవసరమైన మార్గదర్శకాలు మరియు సిఫార్సులు అందించేందుకు ఇది ఏర్పాటు చేయబడింది. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 టాస్క్ ఫోర్స్ నివేదికను రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చైర్మన్గా వ్యవహరించగా, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గారు కో చైర్మన్గా పనిచేశారు. ఈ నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఢిల్లీలో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి $2.4 ట్రిలియన్ పెంచాలని, ప్రస్తుతం ఉన్న తలసరి ఆదాయం $3,400 నుండి సుమారు $42,000 పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధనకు సంవత్సరానికి 15% ఆర్థిక వృద్ధి రేటు అవసరమని నివేదికలు పేర్కొంటున్నాయి. అమరావతి రింగ్ రోడ్ వెంబడి హైటెక్ సిటీని నిర్మించాలని కూడా సూచించడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో గుర్రపు డెక్క నుండి ఎరువులు తయారు చేసే పైలట్ ప్రాజెక్ట్ను ఏ జిల్లాలో ప్రారంభించారు? సో గుర్రపు డెక్క నుంచి ఎరువు తయారు చేస్తారంటండి. ఇది ఎక్కడ ప్రారంభించారండి? పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గుర్రపు డెక్క నుండి ఎరువులు తయారు చేసే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును ఆకివీడు మండలం సిద్ధాపురంలోని సంపద తయారీ కేంద్రంలో డిఆర్డిఏ అనేది అభివృద్ధి చేసింది. ఇది పంట కాలంలో పెరిగే గుర్రపు డెక్క సమస్యను పరిష్కరించడంతో పాటు రైతులకు నాణ్యమైన సేంద్రియ ఎరువును అందిస్తుంది. అంతేకాకుండా స్థానిక మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు ఇది కల్పిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ సదస్సులో పాల్గొన్న ఇన్వెస్టోపియా సంస్థ ఏ దేశానికి చెందింది? ఇన్వెస్టోపియా గ్లోబల్ సదస్సు అంటండి. దీనికి పాల్గొన్న ఇన్వెస్టోపియా సంస్థ ఏ దేశానికి చెందింది అనేది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి, యూఏఈకి సంబంధించిన సంస్థ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింద మ్యాటర్ ఒకసారి చూసుకోండి మీరు. విజయవాడ మరియు విశాఖపట్నంలో షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ సంస్థ ఏది అని ఇచ్చిన క్వశ్చన్. ఆన్సర్ లూలు గ్రూప్ వస్తుందండి. అటు విజయవాడ మరియు విశాఖపట్నం రెండు చోట్ల అది తన యొక్క షాపింగ్ మాల్లను ఏర్పాటు చేయనుంది. అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరానికి రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తామని లక్ష్యంగా పెట్టుకున్నారు? సో ఆన్సర్ వచ్చేసరికి 2040 నాటికండి. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ను 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, పరిశోధన మరియు అనువర్తనాలకు సంబంధించి దేశంలోని అతిపెద్ద వ్యవస్థగా మార్చాలని ఈ డిక్లరేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 2027 నాటికి 2 గిగావాట్లు, 2029 నాటికి 5 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ల తయారీ సామర్థ్యాన్ని సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి 2029 నాటికి సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు కూడా రూపొందించింది. నెక్స్ట్, ప్రస్తుతం కిలో హైడ్రోజన్ యొక్క ధర 460 ఉండగా దాన్ని 2029లో 160 నుండి 170కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డీజిల్ ధర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటండి. సరే, డీజిల్ అన్న చూసారా, అదే చెప్పాను కదండి కునుపాట్లు పడతానని. సో డీజిల్ కాదు, ఈ కిలో హైడ్రోజన్ ధరని 460 నుండి ఈ 160 టు 170కి తగ్గించాలి 2029 నాటికి లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 2029 నాటికి 25 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని పంపిణీ చేయడానికి అవసరమైన ట్రాన్స్మిషన్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. గ్రీన్ అమోనియా ఉత్పత్తి యూనిట్ స్థాపన కోసం సుమారు 16,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న బ్రిటన్కి చెందిన సంస్థ ఏది? సో ఆన్సర్ వచ్చేసరికి యామ్నాకో లిమిటెడ్ అండి. ఇది బ్రిటన్కి చెందిన సంస్థ. సుమారు 16,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం కుదుర్చుకుంది. కృష్ణపట్నంలో
16,000 కోట్లతో గ్రీన్ అమోనియా తయారీ యూనిట్ని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో యమునా అనే సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 5,500 మంది ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా వేస్తున్నారు. మచిలీపట్నంలో 35,000 కోట్లతో పెట్టుబడితో గ్రీన్ అమోనియా ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి ఎస్కే శ్రీవాస్తవ హైఫ్రా లిమిటెడ్ అనే సంస్థ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 150 కిలో టన్నుల గ్రీన్ హైడ్రోజన్ను మరియు 600 కిలో టన్నుల గ్రీన్ అమోనియాను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సంస్థ పోలాండ్ దేశానికి చెందింది. 2025లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేలో ఇండియా క్రీడా కార్యక్రమాలు ఈ కింది వాటిలో ఏవి? ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్సా, స్కూల్ గేమ్సా? అసలు ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడా కార్యక్రమాలు ఏవి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఇది ఖేలో ఇండియా ఇండిజీనియస్ అండ్ మార్షల్ ఆర్ట్ గేమ్స్కి సంబంధించి ఇది సదస్సు అనమాట అండి. ఇక్కడ ఈ గేమ్స్ను విజయవాడ, విశాఖపట్నం మరియు ఇతర నగరాల్లో అత్యుత్తమ క్రీడా వేదికల్లో నిర్వహిస్తారని ముఖ్యమంత్రి గారు తెలిపారు. వీటి నిర్వహణకు కేంద్రం నుంచి 25 కోట్లు కూడా రావాల్సి ఉంది. అయితే ఖచ్చితమైన తేదీలు, పోటీలు, ఇతర వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇటీవల వెల్లడించిన అంచనాల ప్రకారం 2025-29 మధ్యకాలంలో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో ఉంటుంది? 2025-29 మధ్యకాలంలోనండి. సో ఆన్సర్ వచ్చేసరికి 4వ స్థానంలో ఉండొచ్చు అని చెప్పి అంచనా వేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒకసారి ఇంకా వివరాలు ఉన్నాయండి. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇటీవల విడుదల చేసిన అంచనాల ప్రకారం 2025-29 మధ్యకాలంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 4వ స్థానంలో ఉండగా ఈ ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్కోర్ 6.9గా ఉంది. ఇది ఢిల్లీ మరియు కర్ణాటకతో సమానంగా ఈ స్కోర్ ఉంది. ఈ ర్యాంకింగ్స్లో తమిళనాడు 7.4 స్కోర్తో మొదటి స్థానంలోను, తర్వాత గుజరాత్ ఉన్నాయండి. తెలంగాణ 7వ స్థానంలో ఉంది. విదేశీ విద్యార్థులను ఆంధ్రప్రదేశ్లో చదువుకోవడానికి ఆకర్షించేందుకు ప్రారంభించిన కార్యక్రమం పేరేంటి అంటే స్టడీ ఇన్ ఏపీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారండి. ఈ కార్యక్రమం కింద ఏపీ ఎస్సీహెచ్ఈ ఆంధ్రప్రదేశ్ ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఏదో చిన్న ఫోన్ హ్యాంగ్ అవుతుంది, ఒక్క నిమిషం. ఓకేనండి, హ్యాంగ్ అయింది ఇది ఒకసారి. సో ఏపీఎస్సీహెచ్ఈ అనేది అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో చర్చలు జరుపుతుంది. ఏపీఎస్సీహెచ్ఈ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండి. దీని ఫలితంగా అంతర్జాతీయ విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు, స్కాలర్షిప్లు మరియు ఇతర సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ ర్యాంకింగ్లో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను ముందుకు తీసుకురావడానికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతుంది. నెక్స్ట్, పిఎం సూర్యఘర్ పథకం విజయవంతంగా దాన్ని అమలు చేస్తున్నందుకు స్కోచ్ అవార్డు పొందిన ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రామం ఏది? పిఎం సూర్యఘర్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకంటే స్కోచ్ అవార్డు వచ్చిందంటే ఆ గ్రామం ఏంటి అంటే నారావారిపల్లెకి ఈ అవార్డు రావడం జరిగిందండి. సో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సొంత గ్రామమైన నారావారిపల్లెకు ఈ స్కోచ్ గ్రూప్ అవార్డు ఇచ్చింది. ఎందుకంటే ఈ గ్రామంలో 1649 ఇళ్లపై సోలార్ రూఫ్టాప్ ప్రాజెక్టు చాలా తక్కువ సమయంలో విజయవంతంగా అమలు చేశారంటండి. ఈ స్కోచ్ గ్రూప్ ఈ విజయాన్ని గుర్తిస్తూ స్వర్ణ నారావారిపల్లె అనే ఒక విశిష్టతగా పేర్కొంది. స్వర్ణ నారావారిపల్లె అని విశిష్టతగా పేర్కొందంటండి ఈ స్కోచ్ గ్రూపు. ఆగస్టు 16న రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఏ స్వాతంత్ర సమరయోధుని జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు? సో ఆగస్టు 16 అనేది ఏ స్వతంత్ర సమరయోధుని యొక్క జయంతి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సో ఆన్సర్ వచ్చేసరికి గౌతు లచ్చన్న గారి జయంతి అండి ఇది. సో గౌతు లచ్చన్న గారి గురించి చూద్దాం. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, సామాజిక కార్యకర్త. ఈయన ముఖ్యంగా రైతుల హక్కుల కోసం, వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం పనిచేసేవారు. ఈయన జయంతిని గౌరవార్థం రాష్ట్ర పండుగగా గుర్తించింది. తద్వారా ప్రతి సంవత్సరం ఆగస్టు 16న రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా దీన్ని జ్ఞాపకం చేసుకుంటారు.
ఇటీవల తెలుగు భాషకు సిపి బ్రౌన్ చేసిన సేవలను గౌరవిస్తూ ఆయన జయంతిని కూడా రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ప్రతి సంవత్సరం నవంబర్ 10వ తేదీన ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. సో అలా కొంతమంది జయంతుల్ని వాటిని రాష్ట్ర పండుగలుగా నిర్ణయిస్తూ ఉంటారండి. అది గుర్తుపెట్టుకోవాలి అవన్నీ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కల్చరల్ డిస్ట్రిక్ట్స్ను ఎన్ని ఎకరాల్లో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? కల్చర్ డిస్ట్రిక్ట్స్ అంటే వీటిని ఎన్ని ఎకరాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి సుమారు 250 ఎకరాల్లో ఈ కల్చర్ డిస్ట్రిక్ట్స్ అనే దాన్ని ఏర్పాటు చేస్తున్నారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, రాజధాని అమరావతిలో 2026 జనవరిలో నిర్వహించబోయే ప్రపంచ తెలుగు మహాసభల ప్రస్తుత చైర్మన్ ఎవరు అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సో ఆన్సర్ వచ్చేసరికి గజల్ శ్రీనివాస్ గారండి. సో ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇంకా మ్యాటర్ ఉందండి. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ గారు 1943 మే 26న ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించడం జరిగింది. గజల్ శ్రీనివాస్ గారు స్థాపించలేదండి, ప్రస్తుతం అధ్యక్షులు ఆయన. సో చదువుకున్న జాగ్రత్త, చదువుకోలు కన్ఫ్యూజన్ అయిపోతారు రాబోతే. ఈ సంస్థ ఆధ్వర్యంలో 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నారు అమరావతిలో. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా సవరణ ప్రకారం ఒక భవనాన్ని బహుళ అంతస్తుల భవనంగా వర్గీకరించాలంటే కనీసం అది ఎంత ఎత్తు ఉండాలి? సో బహుళ అంతస్తుల భవనంగా కేటగరైజ్ చేయాలంటే కనీసం దాని ఎత్తు ఎన్ని మీటర్లు దాటి ఉండాలి, కనీసం ఎన్ని మీటర్లు ఉండాలి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ వచ్చేసరికి 24 మీటర్లు. ఇంతకుముందు 18 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తున్న భవనాలని బహుళ అంతస్తుల భవనాలుగా పరిగణించేవారు. తాజా సవరణ ప్రకారం 24 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలను మాత్రమే బహుళ అంతస్తుల భవనాలుగా వర్గీకరిస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 2025 సెప్టెంబర్లో మధ్యవర్తిత్వంపై అంతర్జాతీయ సదస్సు ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో జరిగింది? సో మధ్యవర్తిత్వంపై సదస్సు ఎక్కడ జరిగింది అని చెప్పి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ సదస్సులకు సంబంధించి కొన్ని వివరాలు ఎదురు ఇచ్చాడండి. సో ఇది ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో జరిగింది మధ్యవర్తిత్వంపై సదస్సు. ఈ సదస్సు 2025 సెప్టెంబర్ 5వ తేదీన విశాఖపట్నం రుషికొండలో గల రాడిసన్ బ్లూ హోటల్లో జరిగింది. ఏషియన్ సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్, నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ భోపాల్, అలాగే ట్రై లీగల్ సంస్థలు సంయుక్తంగా దీన్ని నిర్వహించారు. ఈ సదస్సుని నిర్వహించిన సంస్థలు 3 ఉన్నాయండి. ఏషియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ అనే సంస్థ ఒకటి, నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ఒకటి భోపాల్లో ఉంది అదొకటి, ట్రై లీగల్ సంస్థలు సంయుక్తంగా దీన్ని నిర్వహించాయి. సదస్సు యొక్క నేపథ్యం థీమ్ ఏంటంటే సాంకేతికత నైపుణ్యంతో పాటు వివిధ సంస్థల ద్వారా సరైన న్యాయం అందించే ఒక వారధి. సో ముఖ్య అతిథులుగా ఎవరు వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు కూడా హాజరయ్యారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పిఎస్ నరసింహ మొదలైన వారు కూడా ఇక్కడ జరిగిన ఈ మధ్యవర్తిత్వంపై అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. విజయవాడ ఉత్సవ్లో భాగంగా సుమారు 1000 మంది కళాకారులతో ఏ కళారూపంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు? సో విజయవాడ ఉత్సవ్ సంబంధించి క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఏ కళారూపంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు గురించి వీళ్ళు ప్రయత్నించారు అంటే డప్పు నృత్యం అండి. సో ఆన్సర్ బి. విజయవాడలో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం ఒక బృహత్తర సాంస్కృతిక మరియు వినోద ఉత్సవం. దసరా నవరాత్రి ఉత్సవాన్ని పురస్కరించిన ఈ కార్యక్రమాన్ని దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభించారు. విజయవాడ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం అని దీని యొక్క ఉద్దేశం. దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మను దర్శించుకునే భక్తులు, పర్యాటకులకు 2 లేదా 3 రోజులు నగరంలోనే ఉండేలా ఆకర్షించి విజయవాడ యొక్క గొప్ప సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దాలి. ఈ 11 రోజుల ఉత్సవాలు నగరంలోని 4 ప్రధాన వేడుకల్లో జరుగుతాయి.
సుమారు ఇక్కడ 11 రోజుల పాటు ఈ ఉత్సవం అనేది జరిగిందండి. ఇక్కడ మెగా కార్నివాల్ వాక్ అలాగే రథయాత్ర కూడా నిర్వహించారు. సుమారు 30 మంది రకాల కళాకారులతో వేలాది మంది 30 రకాల కళారూపాలతో వేలాది మంది కళాకారులతో కూడిన భారీ ఊరేగింపు మరియు దుర్గమ్మ ఉత్సవ రథయాత్ర రెండూ జరుగుతాయన్నమాట అండి. గిన్నిస్ రికార్డుకు ప్రయత్నం. ఈ కార్నివాల్లో భాగంగా 1000 మందికి పైగా డప్పు కళాకారులతో విన్యాసాలు ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విజయవాడ ఉత్సవంను మైసూర్ దసరా ఉత్సవాల తరహాలో ఒక అంతర్జాతీయ స్థాయి పండుగగా తీర్చిదిద్దడానికి ఏపీ ప్రభుత్వం మరియు సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థలు కృషి చేస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. భూమి చరిత్రలో సుమారు 2.5 బిలియన్ సంవత్సరాల క్రితం నాటి భౌగోళిక మార్పులను సూచించే ఎస్కారియన్ అన్కన్ఫార్మిటీ ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో ఉంది? సుమారు 2.5 బిలియన్ సంవత్సరాల నాటిదంటండి. అప్పటి నుంచి వస్తున్న భౌగోళిక మార్పులను సూచించే ఎస్కారియన్ అన్కన్ఫార్మిటీ ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో ఉంది అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఆన్సర్ వచ్చేసరికి తిరుమల కొండల్లో ఉంది. ఈ వివరాలు చూద్దామండి. యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలు ఇవి చేరాయి కాబట్టి క్వశ్చన్ దాన్ని అలా అడగొచ్చు అనే ఉద్దేశంతో అలా అడిగానండి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేర్చడానికి ముందు ఆ ప్రదేశాలకు తప్పనిసరిగా తాత్కాలిక జాబితాలో చేర్చాల్సి ఉంటుందండి. ఇందులో 2 ముఖ్యమైనవి చేరాయి ఇటీవల. ఒకటి తిరుమల కొండల సహజ వారసత్వం, 2 ఎస్కారియన్ అన్కన్ఫార్మిటీ అనే అరుదైన భౌగోళిక సరిహద్దులు ఉన్నాయి. ఇది దాదాపు అరుదైన భౌగోళిక సరిహద్దు ఉంది. ఇది దాదాపు 2.5 బిలియన్ సంవత్సరాల నాటి పురాతన శిలలు మరియు ఆ తర్వాత ఏర్పడిన చిన్న శిలల కలయిక సూచిస్తుంది. ఇది భూమి చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం అన్నమాట అండి ఇది. నెక్స్ట్ దానికి వచ్చింది. నెక్స్ట్ భీమిలి ఎర్రమట్టి దెబ్బలను కూడా ఈ వారసత్వ సంపద జాబితాలో చేర్చారు. విశాఖపట్నం సమీపంలో భీమిలి తీరానికి దగ్గరగా ఉన్న ఈ ఎర్రటి ఇసుక దిమ్మలు ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాలివి. భౌగోళిక వారసత్వ స్మారక చిహ్నం. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్గా గుర్తిస్తుంది. ఈ 8 కాదు 8 అన్నానంటే 2 కొన్నిపాట్లు వస్తున్నాయండి, ఏమనుకోద్దు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్గా గుర్తించింది. ఈ 2 ప్రాంతాలతో పాటు గతంలో లేపాక్షిలోని శ్రీ వీరభద్ర దేవాలయం, ఏకశిలా నంది, ఇది విజయనగర శిల్పం మరియు పెయింటింగ్ ఆర్ట్ సాంప్రదాయం అండి. అలాగే యునెస్కో తాత్కాలిక జాబితాలో కూడా చోటు దక్కించుకున్నాయి. భారతదేశంలో ఇప్పటి వరకు 69 అంశాలకు ఈ యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు లభించింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి తలపెట్టిన ఎన్టీఆర్ స్మృతివనం అమరావతిలో ఏ ప్రాంతంలో నిర్మాణం కానుంది? ఎన్టీఆర్ స్మృతివనం అండి, ఇది నీరుకొండ ప్రాంతంలో ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలో నీరుకొండ ఒక కొండ ప్రాంతం, దాన్ని ఎన్నుకున్నారు. అక్కడ స్మృతివనం నిర్మిస్తారంటండి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఈ స్మృతివనాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి అధికారులను సూచించారు. ఈ స్మృతివనంలో ప్రధాన ఆకర్షణగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి భారీ విగ్రహాన్ని నిర్మించాలని ఆలోచిస్తున్నారు. విగ్రహం ఎత్తు సుమారు 182 మీటర్లు వరకు ఉండవచ్చని ప్రతిపాదించారు. నీరుకొండ ఎత్తుతో కలిపి మొత్తం ఈ ఎత్తును లెక్కించారు. నెక్స్ట్ సైమా 2025 అవార్డుల్లో తెలుగు విభాగంలో ఉత్తమ చిత్రంగా ఏ సినిమా ఎంపికైంది? తెలుగు విభాగంలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది కల్కి 2898 AD అనేది ఎన్నికైందండి. ఒకసారి వివరాలు చూద్దాం. సైమా 2025 అవార్డు తెలుగు విభాగంలో ప్రధాన విజేతలు: ఉత్తమ చిత్రం కల్కి 2898 AD అండి. ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాకి దక్కింది. ఉత్తమ నటి రష్మిక మందాన పుష్ప సినిమాకి వచ్చింది. ఉత్తమ దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమాకి వచ్చిందండి. ఉత్తమ విలన్ కమల్ హాసన్ కల్కి సినిమాకి వచ్చింది. ఉత్తమ సహాయ నటుడు అమితాబ్ బచ్చన్ కల్కి సినిమాకి వచ్చింది. ఉత్తమ సహాయ నటి అన్నా బెన్ కల్కి సినిమాకి వచ్చింది. ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పుష్ప సినిమాకి వచ్చింది. ఇవన్నీ మన తెలుగు చలనచిత్రాలకు వచ్చిన అవార్డులు అండి. ఏ అవార్డులు ఇవి అంటే సైమా అవార్డ్స్. ఇతర అవార్డులు ఇంకెవరెవరికి ఏ అవార్డులు వచ్చినాయి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి.
బమ్మిడిపాటి విశ్వనాథ్కు భారతీయ భాషా సమ్మాన్ అవార్డు వచ్చింది. ఈయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం విశ్రాంత ఆచార్యుడు. ఈయన టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా పనిచేశారు. నెక్స్ట్ ముంబైలో జరిగిన బిజినెస్ లైన్ చేంజ్ మేకర్స్ అవార్డు 7వ ఎడిషన్లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థకు చెందిన అరకు కాఫీకి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2025 దక్కింది. నెక్స్ట్ ప్రముఖ సాహితీవేత్త తెలకపల్లి రవికి జాసువా కవితా పురస్కారం లభించింది. నెక్స్ట్ ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్గా నారా లోకేష్ గారి కుమారుడు దేవాంశ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. నెక్స్ట్ సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ కాన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ప్రదర్శనలో గండికోట పర్యాటక ప్రాంతానికి అత్యంత ఆకర్షణీయమైన కొత్త గమ్యస్థానం అవార్డు దక్కింది. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ టూరిజం మరియు భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖకు సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ప్రదర్శనలో గండికోట పర్యాటక ప్రాంతానికి అత్యంత ఆకర్షణీయమైన కొత్త గమ్యస్థానం అనే ఒక అవార్డు వచ్చింది. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ టూరిజం మరియు భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ సౌజన్యంతో బిజినెస్ లీడర్ అండ్ మైస్ ట్రావెల్ ఎగ్జిబిషన్ TLM 2025 నిర్వహించారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారికి కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారం ప్రదానం చేశారు. నెక్స్ట్ ప్రముఖ సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ పరిశోధన మరియు డిజిటల్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డాక్టర్ ప్రసాద్ పాడిబంట్ల గారికి కేంద్ర ప్రభుత్వం పురస్కారం మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ అవార్డు లభించింది. ఢిల్లీలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియాస్ ఇండస్ట్రీస్ గ్లోబల్ AI సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2025లో ఈ అవార్డు అందించారు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా మొప్పర్రు గ్రామానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ నాగరాజు మద్దిరాల గారికి నాయుడమ్మ పురస్కారం వచ్చింది. ఈయన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ విశాఖపట్నం రైల్వే స్టేషన్కు గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్ లభించింది. దీనిని గ్లోబల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అందిస్తుంది. నీటి సంరక్షణ శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణ, ఇంధన సామర్థ్యం తదితర అంశాలపై అవలంబించే స్థిరమైన విధానాలతో ఇది సాధ్యమైంది. ప్రపంచంలో 9వ స్థానం కర్నూలు IIIT భవన నిర్మాణం. ఈ సంస్థ యొక్క ప్రాంగణం వరల్డ్ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ 2024లో అంతర్జాతీయ గుర్తింపు సాధించింది. ప్రపంచంలో ఉత్తమ విద్యా సంస్థలు మరియు భవన నిర్మాణాల్లో ఈ క్యాంపస్ 9వ స్థానం దక్కించుకుంది. పోటీ పరీక్షల కోసం BC నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సామాజిక న్యాయ భద్రతా విభాగం స్కాచ్ గోల్డెన్ పురస్కారం లభించింది. నెక్స్ట్ పోలూరి హనుమత్ జానకి రామశర్మ సాహితీ పురస్కారం. ఇది ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన తిరస్కరిస్తే ఇది రద్దు అవుతుంది అన్నమాట అండి. అలా తిరస్కరించరు ఎవరోని. నెక్స్ట్ త్రిపురనేని రామస్వామి చౌదరి జాతీయ పురస్కారం. అలా వెంకటేశ్వరరావులు అలాగే కోయి కోటేశ్వరరావుకి ఈ అవార్డు వచ్చిందండి. త్రిపురనేని రామస్వామి చౌదరి జాతీయ పురస్కారం. మళ్ళీ చెప్తున్నానండి, ఏదన్నా క్వశ్చన్ చదువుతూ మధ్యలో పరాగ్గా వేరే ఏదన్నా మాట్లాడాను అంటే అది కన్ఫామ్గా కొంచెం టైడ్ అవ్వడం వల్ల కొనుపాట్ల వల్ల జరుగుతుందండి, ఏమనుకోవద్దు. గ్లోబల్ టూరిజం అవార్డు 2025 విజేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖకు గ్లోబల్ టూరిజం అవార్డు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఆంధ్రప్రదేశ్ 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం 5th SFC అండి స్టేట్ ఫైనాన్స్ కమిషన్కు ఎవరు అధ్యక్షత వహించారు? 5వ రాష్ట్ర ఆర్థిక సంఘానికి ఎవరు అధ్యక్షత వహించారంటే ప్రొఫెసర్ రత్నకుమారి గారండి. సో ఆన్సర్ B. వివరాలు ఒకసారి చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం తన సిఫార్సులను 2025-29 కాలానికి కానీ సమర్పించింది. ఈ సిఫార్సులు ప్రధానంగా రాష్ట్రంలోని గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థల
పంచాయతీరాజ్ సంస్థలు వీటికి బలోపేతంకి సంబంధించి దృష్టి సారించాయంటండి సిఫార్సులన్నీ కూడా. 2025-26 నుంచి 29-30 మధ్యకాలంలో పంచాయతీరాజ్ సంస్థలకు సుమారు 7,033 కోట్లు మరియు పట్టణ స్థానిక సంస్థలకు సుమారు 2,016 కోట్లు వనరులు అవసరం అవుతుందన్నమాట అండి. ఈ వనరులు అవసరమవుతుంది, అంతరం ఉంటుందని అంచనా వేశారు. ఈ అంతరాన్ని పూడ్చేందుకు సిఫార్సులు చేసింది ఎవరు? రాష్ట్ర 5వ ఆర్థిక సంఘం. ఆస్తి పన్ను డిమాండ్కు వాస్తవ వసూలుకు మధ్య ఉన్న పెద్ద అంతరాన్ని పూడ్చాలని సిఫార్సు చేసింది. రెవెన్యూ పెంపుదల అవకాశాలపై స్థానిక సంస్థల దృష్టి సారించాయని పేర్కొంది. స్థానిక సంస్థల యొక్క పాత్ర ఏంటంటే పాత విద్యుత్ బిల్లులు బకాయిలు చెల్లింపుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తుంది. ఆంధ్రప్రదేశ్ 5వ రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క అధ్యక్షుడిగా ప్రొఫెసర్ రత్నకుమారి గారు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను అనుసంధానించే ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ను ఇటీవల సిఫీ టెక్నాలజీ ఏ నగరంలో అభివృద్ధి చేసింది? సో ఆన్సర్ విశాఖపట్నంలో అభివృద్ధి చేసిందండి సిఫీ టెక్నాలజీస్ అనేది. వివరాలు చూద్దాం ఒకసారి. సిఫీ టెక్నాలజీస్కి చెందిన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగం సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ విశాఖపట్నంలో 2 ప్రధానమైన అంతర్జాతీయ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది. మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డేటా సెంటర్. మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ అండి. నెక్స్ట్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్. ఇది అత్యంత ముఖ్యమైన అంశం. ఇది సముద్ర గర్భం నుంచి వచ్చే అంతర్జాతీయ హైస్పీడ్ ఇంటర్నెట్ కేబుళ్లను అనుసంధానించే ఒక కేంద్రంలా పనిచేస్తుంది. ఈ పెట్టుబడిని ముఖ్యమంత్రి సంచలనాత్మక పెట్టుబడి అని కొత్త శకమని అభివర్ణించడం జరిగింది. 500 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. విశాఖకు 6,000 మెగావాట్లు డేటా సెంటర్ తీసుకురావాలనేది ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి లోకేష్ తెలిపారు. సో నెమ్మదిగా టోటల్గా ఒక 6,000 మెగావాట్ల డేటా సెంటర్లు విశాఖపట్నం తీసుకురావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారనమాట అండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3 నిర్మాణానికి ఎస్సీఆర్సీ ఎంత బడ్జెట్ను మంజూరు చేసింది? ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారంటండి. దానికి ఎంత బడ్జెట్ మంజూరు చేసింది సిఈఆర్సీ? సో ఆన్సర్ వచ్చేసరికి 21,800 కోట్లు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3 గురించి వివరాలు చూద్దాం. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ దీనికి ఆమోదం తెలిపింది. ఇది గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేయడానికి. దీనికోసం బడ్జెట్ 28,000 కోట్లు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్ట్ వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 30% గ్రాంట్ని ఇవ్వనుంది. అనంతపురం నుంచి నెల్లూరు జిల్లా రామాయపట్నం వరకు సుమారు 350 కిలోమీటర్ల పొడవున భారీ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తారు. రాయలసీమలో రాష్ట్రంలో 72,000 మెగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టుల్లో ఎక్కువ భాగం ఇక్కడే ఉన్నాయి, రాయలసీమలోనే. ఓకే, ప్రధాన లక్ష్యం రాయలసీమలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఉత్తరాంధ్రకు సమర్థవంతంగా తరలించడం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని మోదీ ఇటీవల ఏ జిల్లాలో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో 13,430 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు? సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అంటే ఈ సదస్సు ఎక్కడ జరిగింది అనేది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి కర్నూలులో జరిగిందండి ఇది. మోదీ పర్యటన సందర్భంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. కర్నూలులో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు 13,430 కోట్ల విలువైన పలు కీలక అభివృద్ధి పనులను ప్రారంభించారు, జాతికి అంకితం చేశారు మరియు కొత్త వాటికి శంకుస్థాపన చేశారు. పరిశ్రమలు, వాటి యొక్క విలువ సుమారు 4,920 కోట్ల పైగా పరిశ్రమల యొక్క విలువ అన్నమాట అండి ఇది. పరిశ్రమల యొక్క విలువ కాదు, సారీ. ఈ ఏదైతే మోడీ గారు ప్రారంభించారో పరిశ్రమలు, వాటి యొక్క విలువ సుమారు 4,920 కోట్ల పైగా. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా 2 భారీ ఇండస్ట్రియల్ ఏరియాలు శంకుస్థాపన చేశారు. ఒకటి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ ఏరియా కర్నూలులో ఉంది, రెండోది కొప్పత్తి ఇండస్ట్రియల్ ఏరియా కడపలో ఉంది. ఓకే, నెక్స్ట్ చూద్దామండి.
విద్యుత్తు ఇంధన ప్రసారానికి 2880 కోట్లకు పైగా ప్రారంభోత్సవాలు చేశారు. విద్యుత్ ఇంధన ప్రసారానికి సంబంధించి పునరుత్పాదక ఇంధన ప్రసారాన్ని బలోపేతం చేయడానికి ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేశారు. కర్నూలు 3 పూలింగ్ స్టేషన్ వద్ద ట్రాన్స్మిషన్ సిస్టమ్ స్ట్రెంగ్థనింగ్ ప్రాజెక్ట్ని కూడా ఈయన ఓపెనింగ్ అనేది చేశారు. నెక్స్ట్ రోడ్లు, జాతీయ రహదారులు విలువ వచ్చేసరికి 21,000 కోట్లకు విలువ కలిగిన వాటికి శంకుస్థాపనలు చేశారు. విశాఖపట్నంలో సబ్బవరం నుండి శీలానగర్ వరకు 6 లైన్ల గ్రీన్ఫీల్డ్ హైవేని నిర్మిస్తున్నారు. నెక్స్ట్ రైల్వేలు ఈయన ప్రారంభోత్సవం చేసిన వాటి యొక్క విలువ 1,200 కోట్లకు పైగా వాటికి ప్రారంభోత్సవాలు చేశారు. కొత్త వలస నుండి విజయనగరం వరకు 4వ రైల్వే లైను, అలాగే పెందుర్తి సింహాచలం మధ్య రైల్వే ఫ్లైఓవర్ ఈ నిర్మాణాలు కూడా ఈయన ఇక్కడ ప్రారంభోత్సవాలు చేశారు. పెట్రోలియం సహజవాయు రంగం సంబంధించి 1930 కోట్ల విలువైన పెట్టుబడులకు ఈయన శంకుస్థాపన చేశారండి. గెయిల్ యొక్క శ్రీకాకుళం అంగుల్ సహజవాయు పైప్ లైన్ దీనికి 1730 కోట్లు ఖర్చు అవుతుంది. అలాగే ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యొక్క చిత్తూరు బ్లాస్టింగ్ ప్లాంట్ 200 కోట్లు ఖర్చు అవుతుంది. అలాగే రక్షణ రంగంలో సుమారు 360 కోట్ల విలువైన ప్రారంభోత్సవాలు ఆయన చేశారు. కృష్ణా జిల్లా నెమ్మలూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ నైట్ విజన్ ప్రాజెక్ట్స్ ఫ్యాక్టరీ అండి అది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తన క్షిపణి తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తుంది? సో ఆన్సర్ వచ్చేసరికి ప్రకాశం జిల్లా దొనకొండ దగ్గర ఏర్పాటు చేస్తుందండి. ఆంధ్రప్రదేశ్లో క్షిపణులు మరియు సమీకృత ఆయుధ వ్యవస్థల తయారీ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఒక భారీ యూనిట్ను ఏర్పాటు చేసింది. ప్రాంతం వచ్చేసరికి ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో పెట్టుబడి సుమారు 1,200 కోట్లు. ఈ ప్రాజెక్టు కోసం 1,400 ఎకరాల భూమిని గుర్తించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7,949.48 కోట్లతో 3 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడానికి ఏ సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించింది? సో ఆన్సర్ వచ్చేసరికి ఏపీఐఐసిని నియమించిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంతో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 7,949.48 కోట్లతో 3 కీలక ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఈ బృహత్తర ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా చేపట్టనున్నారు. ఈ మూడు పారిశ్రామిక పార్కులు, ఒకటి కొప్పర్తి వైఎస్ఆర్ కడప జిల్లా, 2 వార్వకల్లు కర్నూలు జిల్లా, 3 పామూరు ప్రకాశం జిల్లా. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన నిధుల్లో సుమారు 75,000 కోట్లను హుడ్కో మరియు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లు రుణాలుగా సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాళ్ళిద్దరి దగ్గర నుండి హుడ్కో నుంచి 7,500 కోట్లు మరియు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి రుణాలు సమీకరించాలని సుమారు ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితే 5,000 కోట్లు రుణాన్ని అందించనుంది. ఏమైనా తప్పు చదివితే ఏమనుకోవద్దండి. సో ఈ 3 ప్రాంతాలను మీరు చదువుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. చెప్తున్నాను కదా, చాలా ఇబ్బందిగానే చేస్తున్నానండి. అంటే ఇవాళ ఎలాగైనా ఈ వీడియోలో అవగొట్టేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నానండి. ఈ 3 ప్రాంతాలను పారిశ్రామిక క్లస్టర్లుగా అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమల స్థాపన కోసం సుమారు 5,880 ఎకరాల భూమిని ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. నెక్స్ట్, ఎన్హెచ్ఏ వార్షిక నివేదిక 2024-25 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కేంద్ర మరియు రాష్ట్ర ఆరోగ్య పథకాలు మొత్తం ఎన్ని కోట్ల కుటుంబాలకి లబ్ధి చేకూరుతుంది? సో మొత్తం కేంద్ర పథకాలు అలాగే రాష్ట్ర ఆరోగ్య పథకాల ద్వారా మొత్తం ఎన్ని కోట్ల కుటుంబాలకి లబ్ధి చేకూరుతుంది? ఇది ఎన్హెచ్ఏ వార్షిక నివేదికలో ఉందంటండి. సో అది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి సుమారు 1.58 కోట్ల కుటుంబాలకు ఈ కేంద్ర మరియు రాష్ట్ర ఆరోగ్య పథకాల ద్వారా లబ్ధి జరుగుతుంది. సో జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏ నివేదిక వార్షిక నివేదిక ప్రకారం కేంద్రం యొక్క ఏబిపిఎం అలాగే జేఏవై ఈ పథకం
మరియు రాష్ట్రం యొక్క ఎన్టీఆర్ వైద్య సేవా పథకాలను కలిపి రాష్ట్రంలో మొత్తం 1.58 కోట్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుంది. సో ఇటేమో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందిస్తున్నారు, ఇంకోటి కేంద్ర పథకం యొక్క ఏబిపిఎం జేఏవై ఈ పథకం ద్వారా ఆరోగ్య భరోసా లభిస్తుందంటండి. దేశంలోని అనేక రాష్ట్రాలు ఎంచుకున్న ట్రస్ట్ మోడల్లో ఈ పథకాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. 2018-19లో మొత్తం 99 పడకలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉండేవి. 2024-25 నాటికి సుమారు 433 పడకలకి అవి పెరిగాయి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమల్లో కూడా ఏపీ ముందంజలో ఉంది. ఆరోగ్య నిపుణులు మరియు ఆరోగ్య సదుపాయాల డిజిటల్ నమోదులో రాష్ట్రం 92% ప్రగతిని సాధించింది. ఇక లబ్ధిదారులు, రాష్ట్రంలో ఈ పథకంలో లబ్ధిదారులు సుమారు 57% మంది పురుషులు ఉంటే 45% మాత్రమే మహిళలు ఉన్నట్లు నివేదిక తెలుపుతుంది. నెక్స్ట్, స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు 2025లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛ జిల్లాగా ఏ జిల్లా ఎంపికైంది? సో అనంతపురం జిల్లా ఎంపికైందండి. స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు 2025 స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత మరియు పారిశుధ్య నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సంస్థలు, వ్యక్తులు మరియు ప్రభుత్వ విభాగాలను ప్రోత్సహించడానికి ఈ అవార్డుని ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ జిల్లాగా ఎంపికైంది. 1,00,000 నుంచి 3 లక్షల వరకు జనాభా విభాగంలో ఇది సో అనంతపురం మొత్తం స్వచ్ఛ జిల్లాగా ఎంపికైందండి. అలా కాకుండా 1,00,000 నుంచి 3 లక్షల జనాభా విభాగంలో ఈ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచిన మున్సిపాలిటీలు ఏంటి అంటే మంగళగిరి, తాడేపల్లి, ఇది మున్సిపల్ కార్పొరేషన్ అనమాట అండి, అగ్రస్థానంలో నిలిచింది. అలాగే తాడిపత్రి మున్సిపాలిటీ, బొబ్బిలి మున్సిపాలిటీ, ఈ మూడు కూడా ఈ 1,00,000 నుంచి 3 లక్షల జనాభా కేటగిరీలో మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డులు గెలుచుకున్నాయి. నెక్స్ట్, 50,000 లోపు జనాభా విభాగంలో ఈ కేటగిరీలో గుర్తింపు పొందిన మున్సిపాలిటీలు పలమనేరు మరియు కుప్పం, ఆత్మకూరు అండి. 3 లక్షలకు పైబడిన జనాభా కేటగిరీలో ప్రత్యేక విజేతలు ఎవరూ లేరు. ఉత్తమ స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్గా ఎన్ సూరమ్మ నిలిచారు. ఉత్తమ స్వచ్ఛ రెసిడెన్షియల్ పాఠశాలగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నిలిచింది. ఉత్తమ స్వచ్ఛత ఎన్జిఓగా దళిత బహుజన రీసోర్స్ సెంటర్ అనేది ఉత్తమ స్వచ్ఛత ఎన్జిఓగా నిలిచింది. నెక్స్ట్, ఇటీవల నెట్ జీరో ఎనర్జీ ప్లాటినం రేటింగ్ సాధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవనం ఏది? నెట్ జీరో ఎనర్జీ ప్లాటినం రేటింగ్ సాధించిందంటండి. సో అది ఏంటి అని అడిగాడండి. ఏపీసీఆర్డీఏ కార్యాలయం విజయవాడలో ఉందండి. ఏపీసీఆర్డీఏ కార్యాలయానికి వెళ్ళి అడిగితే మీకు ఏం అడుగుతాడు. సో మరొకసారి అండి, ఏమనుకోద్దు, క్షమించండి, చాలా సారీ అండి. ఇటీవల నెట్ జీరో ఎనర్జీ ప్లాటినం రేటింగ్ సాధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవనం ఏది అంటే ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయం అండి. ఎందుకు వచ్చిందో చూద్దామండి. నెట్ జీరో ఎనర్జీ అవార్డు కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రధాన కార్యాలయ భవనానికి ఇటీవల ఈ నెట్ జీరో అవార్డు వచ్చింది. దానికి కారణం ఏంటి అంటే ఇక్కడ కొన్ని స్పెషల్గా ఏం చేస్తారంటే కరెంటు ఎక్కువగా వాడకుండా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు అనమాట అండి. వచ్చిన అవార్డు పేరేమో నెట్ జీరో ఎనర్జీ బిల్డింగ్స్ ప్లాటినం రేటింగ్ అనే అవార్డు వచ్చింది. ప్రదానం చేసిన సంస్థ ఏమో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అనేది ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్లాటినం రేటింగ్ను సాధించిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వ భవనంగా కూడా ఈ ఏపీసీఆర్డీఏ కార్యాలయం రికార్డు సృష్టించింది. ఇందుకే నెట్ జీరో ఎనర్జీ అంటే ఏంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక భవనం ఒక సంవత్సరంలో గ్రిడ్ నుండి ఎంత శక్తిని వినియోగిస్తుందో అంతకంటే ఎక్కువ శక్తిని కనుక మళ్ళీ తిరిగి అది ఉత్పత్తి చేయగలిగితే, ఎంత వాడుకుంటుందో దానికంటే ఎక్కువగానే ఉత్పత్తి చేయగలిగితే దాన్ని నెట్ జీరో ఎనర్జీ భవనం అని అంటారంటండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార సీతాకోక చిలుకగా ప్రతిపాదించబడిన బ్లూ టైగర్ యొక్క శాస్త్రీయ నామం ఏంటి? అధికార సీతాకోక చిలుక అంటే బ్లూ టైగర్, దాని శాస్త్రీయ నామం వచ్చేసరికి తిరుమల లిమినియాన్స్. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బ్లూ టైగర్ అనే సీతాకోక చిలుకను రాష్ట్ర అధికారిక సీతాకోక చిలుకగా గుర్తించడానికి ప్రతిపాదనలు పంపింది. సీతాకోక చిలుక పేరు బ్లూ టైగర్, శాస్త్రీయ నామం తిరుమల లిమినియాస్. అది దానికి సంబంధించి ఇతర మన
ఇక్కడ ఎలాగా అధికారిక సీతాకోకచిలుక వచ్చింది కాబట్టి అధికార పక్షి, అలాగే రాష్ట్ర జంతువు, అధికార రాష్ట్ర జంతువు ఇవన్నీ కూడా చూద్దామండి. మన రాష్ట్ర పక్షి రామచిలక, శాస్త్రీనామం సిట్టాకుల రామేరి, రాష్ట్ర జంతువు కృష్ణ జింక, యాంటిలోప్ సెర్వికాప్రా, రాష్ట్ర పుష్పం మల్లెపువ్వు, జాస్మినం ఎఫిసినాలి, ఇక రాష్ట్ర వృక్షం వేప చెట్టు, అజాడి రక్త ఇండికా. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని తిరుమల కొండల్లో కనుగొన్న కొత్త బల్లి జాతి పేరేమిటి? సో తిరుమల కొండల్లో కనుగొన్నారని కొత్త బల్లి జాతి, దాని పేరేంటి అనేది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి హెమిఫిల్లోడాక్టిలిస్ వెంకటాద్రి. తిరుమల కొండల్లో వచ్చింది కాబట్టి వెంకటాద్రి అని పేరు పెట్టారు. హెమిఫిల్లోడాక్టిలిస్ వెంకటాద్రి. కేంద్ర గణాంకాల కార్యాలయాలు మరియు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి వృద్ధిలో దేశంలోనే 2వ స్థానంలో నిలిచిందంటండి. ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేటు 8.21 స్థిర ధరల ప్రకారం 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉన్నది తమిళనాడు 9.69% వృద్ధి రేటుతో, అది మొదటి స్థానంలో ఉంది తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం ప్రకారం ఏ తేదీ నాటికి రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా మార్చాలని నిర్ణయించడం జరిగింది? సో చెత్తరహిత రాష్ట్రంగా జనవరి 1, 2026 అండి. సో ఆన్సర్ వచ్చేసరికి సి. ఇక్కడి నుంచి చెత్తరహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చాలని నిర్ణయించుకున్నారు. జనవరి 1, 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ని చెత్తరహిత రాష్ట్రంగా మార్చాలని, జనవరి 1, 2026 నాటికి కేవలం పాత చెత్తను తొలగించడమే కాకుండా ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను 100% సేకరించి సమర్థవంతంగా నిర్వహించడం. దీని అనుబంధంగా జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మార్చాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే వ్యర్థాల సేకరణ కోసం 100 స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి నేపథ్య గాయనిగా గుర్తింపు పొంది ఇటీవల మరణించిన ప్రముఖ కళాకారిణి ఎవరు అంటే రావు బాల సరస్వతి దేవి గారండి. సో ఈమె తెలుగు సినిమా మొట్టమొదటి నేపథ్య గాయని. 1943లో విడుదలైన భాగ్యలక్ష్మి అనే చిత్రం కోసం ఈమె పాడిన తిన్నె మీద సిన్నోడా పాట తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి ప్లేబ్యాక్ పాటగా రికార్డుకి ఎక్కింది. నెక్స్ట్, ఏపీ స్వాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 2025 ప్రకారం ఒక ఉద్యోగి రోజుకు గరిష్టంగా ఎన్ని గంటలు పని చేయవచ్చు? సో ఇటీవల సవరణ చేశారండి దీని ప్రకారం రోజుకి కనీసం 10 గంటలు గరిష్టంగా పని చేయొచ్చు అని చెప్పి సవరణ చేయడం జరిగింది. ఏపీ స్వాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 2025 గవర్నర్ నజీర్ గారు ఆమోదం తెలిపారు. ఈ చట్ట పరిధిలోని ఉద్యోగులను, సిబ్బందిని రోజుకు 10 గంటలకు మించి పనిచేయడానికి వీల్లేదు. ఈ చట్టం పరిధిలోని ఉద్యోగులను, సిబ్బందిని రోజుకి 10 గంటలకు మించి పని చేయించడానికి వీల్లేదు. అయితే వారానికి గరిష్టంగా పనిచేయాల్సిన గంటలు మాత్రం 48 గంటలుగానే ఉంటాయండి. అంటే కొన్ని రోజులు 10 గంటలు పనిచేసినా మొత్తానికి అయితే మాత్రం 48 గంటలకు మించి పని చేయించకూడదు. గతంలో రోజుకి 8 గంటలు పనిచేసేవారు ఇప్పుడు 10 గంటలు చేయొచ్చు. మహిళా ఉద్యోగుల నుండి సమ్మతి తీసుకుని వారికి తగిన భద్రతా చర్యలు కల్పిస్తే వారిని రాత్రి షిఫ్ట్లో కూడా పనిచేయడానికి సవరణ అనుమతిస్తుంది. రాత్రి షిఫ్ట్లు మహిళలకు వచ్చరికి 8:30 నుంచి ఉదయం 6 గంటల వరకు ఉంటాయి. నెక్స్ట్, మాతృ ఆరోగ్య సంరక్షణలో ఉత్తమ విధానాలను అనుసరిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ అంతర్జాతీయ సంస్థ నుండి గుర్తింపు లభించింది? సో ఆన్సర్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ మిడ్ వైఫ్స్ అనే సంస్థ నుంచి గుర్తింపు లభించిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాతృ ఆరోగ్య సంరక్షణ విధానానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. నెదర్లాండ్ కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ మిడ్ వైఫ్స్ నుండి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ మిడ్ వైఫరీ శిక్షణ కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహజ ప్రసవాలను ప్రోత్సహించడం మరియు గర్భిణీ స్త్రీలకు మెరుగైన సంరక్షణ అందించడం. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింది అంతర్జాతీయ సంస్థల సహకారంతో నిర్వహించింది. ఒకటి యునిసెఫ్, యునైటెడ్ నేషనల్ చైల్డ్ ఎమర్జెన్సీ ఫండ్, నెక్స్ట్ ఫెర్నాండెస్ ఫౌండేషన్. ఈ రెండు సహాయం చేశాయంటండి ఈ పై ప్రోగ్రాం నిర్వహించడానికి. ఈ అంతర్జాతీయ గుర్తింపు ఫలితంగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖకు ఒక ప్రత్యేక ఆహ్వానం అందింది. పోర్చుగల్లోని లిస్బన్కి ఈ ఆహ్వానం అక్కడికి వెళ్ళాలంటండి. 2026 జూన్ 14 నుంచి 18వ తేదీ వరకు
జరిగే అంతర్జాతీయ కార్యశాలలో పాల్గొనాలి. అక్కడికి వెళ్ళినప్పుడు మాతృ ఆరోగ్య సంరక్షణ అనుసరిస్తున్న ఉత్తమ విధానాల వివరాలను ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు ప్రజెంట్ చేయాల్సిందిగా కూడా ఈ ICM అనేది ఆంధ్రప్రదేశ్ని ఆహ్వానించింది. నెక్స్ట్, పచ్చదనం ఆధారిత మౌలిక వసతుల నిర్మాణంలో జాతీయ స్థాయి నాయకత్వానికి గాను ఆంధ్రప్రదేశ్కు ఏ అంతర్జాతీయ లేదా జాతీయ సంస్థ నుండి గ్రీన్ ఛాంపియన్ అవార్డు లభించింది? సో ఆన్సర్ వచ్చేసరికి ఇండియన్ గ్రీన్ కౌన్సిల్ బిల్డింగు మనకి ఆంధ్రప్రదేశ్కు గ్రీన్ ఛాంపియన్ అవార్డు ఇచ్చిందండి. సో ఆంధ్రప్రదేశ్కు లభించిన IGBC గ్రీన్ ఛాంపియన్ అవార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్దిష్ట ప్రాజెక్టు కాకుండా ఇలాగా ఒక ప్రాజెక్ట్కి ఏమీ రాలేదంటండి. ఇది మొత్తం పచ్చదనం ఆధారిత మౌలిక వసతుల నిర్మాణంలో జాతీయ స్థాయిలో చూపిన నాయకత్వానికి మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమల్లో ఆదర్శప్రాయంగా నిలిచినందుకు గాను ఈ అవార్డు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 558 IGBCలు, IGBC అంటే ఈ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అనుకుంటండి. ఇది IGBC రిజిస్టర్డ్ గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి మొత్తం 622 మిలియన్ చదరపు అడుగుల కంటే ఎక్కువ ధృవీకరించబడిన గ్రీన్ నిర్మాణ వాతావరణాన్ని కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2047 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించడానికి ఈ అభివృద్ధిని దీర్ఘకాలిక వాతావరణ లక్ష్యాలతో సమన్వయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్, ఏపీ ప్రభుత్వ అధికారులకు నాయకత్వ శిక్షణ ఇవ్వడానికి ఏ విదేశీ సంస్థతో అవగాహన ఒప్పందం కుదిరింది? సో ప్రభుత్వ అధికారులకి శిక్షణ ఇస్తారంటే అండి నాయకత్వంలో, అది ఎవరు అంటే సింగపూర్ సివిల్ సర్వీసెస్ కాలేజీ వాళ్ళు ఈ శిక్షణ ఇస్తారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సింగపూర్ ప్రభుత్వం మధ్య ఇటీవల కీలకమైన ఒప్పందాలు కుదిరాయి. విశాఖపట్నంలో జరిగిన 30వ CI భాగస్వామ్య సదస్సు వేదికగా ఈ ఒప్పందాలు జరిగాయి. ప్రధాన ఒప్పందం అమరావతి రాజధాని నిర్మాణం, పట్టణాభివృద్ధి మరియు పాలనా వ్యవస్థలో సింగపూర్ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడం. స్మార్ట్ సిటీ పాలన ఆంధ్రప్రదేశ్లో పట్టణాల్లో ట్రాఫిక్ నిర్వహణ, నీటి సరఫరా మరియు వ్యర్థాల నిర్వహణకు సంబంధించి సింగపూర్ అత్యాధునిక సాంకేతికతను ఏపీకి అందిస్తుంది. ఏపీ అధికారులకు సింగపూర్లో పట్టణ పాలనపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. విజయవాడ నుంచి సింగపూర్కు నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ వారానికి 3 సార్లు ఈ విమాన సర్వీసులు నడిపేలా ఒప్పందం కుదిరింది. యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ ULIP యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ రాష్ట్రంలో సరుకు రవాణా వ్యవస్థను డిజిటలైజ్ చేయడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. దీనివల్ల పోర్టులు మరియు పరిశ్రమల మధ్య రవాణా సులభతరం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ సివిల్ సర్వీసెస్ కాలేజ్తో ఒక కీలకమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 3 ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. 1 నాయకత్వ శిక్షణ, 2 గవర్నెన్స్. సో 3 ఏంటో ఒకసారి చూద్దాం. నాయకత్వ శిక్షణ రాష్ట్రంలోని సీనియర్ IAS అధికారులకు, గ్రూప్ 1 హోదా స్థాయి అధికారులకు నాయకత్వ లక్షణాలు, పాలనాపరమైన మెలకువలపై సింగపూర్ లేదా ఏపీలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. నెక్స్ట్, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ ప్రజా విధానాల రూపకల్పన, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం. గవర్నెన్స్ వినియోగంపై ఉద్యోగులకి శిక్షణ ఇస్తారు. సింగపూర్ తరహా సంస్థ ఏర్పాటు సింగపూర్ సివిల్ సర్వీసెస్ కాలేజ్ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అత్యాధునిక శిక్షణా సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు నిరంతరం శిక్షణ కేంద్రంగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన రంగంలో 82,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఇటీవల ఏ సంస్థ ముందుకు వచ్చింది? ఆన్సర్ రెన్యూ పవర్ అండి. సో మొత్తం పెట్టుబడి 82,000 కోట్ల పెట్టుబడి, అంటే ఆల్రెడీ ఇంతకుముందు కూడా కొంత పెట్టుబడి పెట్టిందండి. గతంలో ఎంత పెట్టింది, ప్రస్తుతం ఎంత పెడుతుంది. సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఇది 6 గిగావాట్ల సామర్థ్యం గల ఇంగాట్ వేఫర్ తయారీ ప్లాంట్. ఇది సోలార్ ప్యానల్స్ తయారీలో అత్యంత కీలకమైన దశ అంటండి. దాన్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే పంపుడ్ హైడ్రోజన్ 2 గిగావాట్ల సామర్థ్యం గల పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ని, అలాగే గ్రీన్ అమోనియా ఏడాది 1 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ప్లాంట్ను దీని ఎగుమతుల సౌలభ్యం కోసం కాకినాడ లేదా విశాఖ వంటి తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్, సోలార్ విండ్లో 5 గిగావాట్ల ఉమ్మడి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారు. అలాగే స్టోరేజ్ విషయానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ భారీ ప్రాజెక్టుల ద్వారా సుమారు 10,000 మందికి యువతకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నెక్స్ట్, అమరావతిలో అత్యాధునిక CAR-T క్యాన్సర్ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది అంటే హీలిక్స్ సెల్ అండి. ఆన్సర్ వచ్చేసరికి బి. సో రోగి శరీరం నుండి టీ కణాలు సేకరించి వాటిని ల్యాబ్లో క్యాన్సర్ కణాలతో పోరాడేలా జన్యుపరంగా మార్పిడి చేసి తిరిగి రోగి శరీరంలోకి ప్రవేశపెడతారు. దీన్నే లివింగ్ డ్రగ్ అని కూడా పిలుస్తారు. ప్రకాశం జిల్లా దొనకొండలో ఒక ప్రపంచ స్థాయి క్యాన్సర్ సెంటర్లో ప్రకాశం జిల్లా దొనకొండలో ఒక ప్రపంచ స్థాయి క్యాన్సర్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నది ఎవరు అంటే చున్ జియాంగ్ ఉన్ చెల్లా క్యాన్సర్ సెంటర్ అనేది దాన్ని ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో 19,500 కోట్లతో ఈ జౌల్ ఇండియా సాలిడ్ స్టేట్ బ్యాటరీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు? సో ఆన్సర్ వచ్చేసరికి వార్వకల్లులో ఏర్పాటు చేస్తున్నారండి. సో వార్వకల్లులో ఏర్పాటు కానున్న సాలిడ్ స్టేట్ బ్యాటరీ పరిశ్రమ సంస్థ పేరు ఈ జౌల్ ఇండియా. ఇది ఒక జాయింట్ వెంచర్ పద్ధతిలో అడ్వాన్స్డ్ బ్యాటరీ మరియు యూనిట్ని ఏర్పాటు చేస్తున్నారు. పెట్టుబడి సరికి 19,500 కోట్లు, ఉత్పత్తి సామర్థ్యం 23 గిగావాట్లు. ఈ ప్లాంట్లో సాలిడ్ స్టేట్ బ్యాటరీలు మరియు బ్యాటరీల తయారీకి అవసరమైన క్యాథోడ్ మెటీరియల్ని ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు తైవాన్ ప్రతినిధుల సమక్షంలో ఈ సంస్థ ఏపీ ఆర్థిక అభివృద్ధి బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్, రామాయపట్నంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ చెక్క ఇళ్ల తయారీ యూనిట్ని ఏర్పాటు చేయనున్న స్వీడన్ దేశపు సంస్థ ఏది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి బి అండి. జూల్ గ్రూప్ అనేది ఈ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ చెక్క ఇళ్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తుందంటండి. సో రామాయపట్నంలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ గృహాల తయారీ ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు ప్రధాన సంస్థ జూల్ గ్రూప్, ఇది స్వీడన్ దేశానికి చెందిన సంస్థ. మరొక సంస్థ జోవో. ఇవి ఇక్కడ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇల్లు అంటే పూర్తిగా చెక్కతో చేసిన ఇల్లు ఫ్యాక్టరీలో విడి భాగాలుగా తయారు చేసి నేరుగా సైట్కి పంపిస్తారు. అక్కడ వాటిని ఇల్లుగా బిగించుకోవచ్చు. దీని ద్వారా ఒక ప్రత్యక్షంగా లేదా ప్రత్యక్షంగా అయితే 20,000, పరోక్షంగా అయితే 90,000 మందికి ఉపాధి లభిస్తుంది అని చెప్పి తెలుపుతున్నారు. మొత్తం పెట్టుబడి 300 కోట్లు. నెక్స్ట్, హిందూజా గ్రూప్ తన ఎలక్ట్రిక్ బస్సుల తయారీ ప్లాంట్ను కృష్ణా జిల్లాలోని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తుంది? సో ఆన్సర్ వచ్చరికి మల్లవల్లి అనే ప్రాంతంలో ఏర్పాటు చేస్తుంది. మొత్తం పెట్టుబడి 20,000 కోట్లు. ఒప్పందం లండన్లో జరిగింది. కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు మరియు తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్ని ఏర్పాటు చేయనున్నారు. పునరుత్పాదక ఇంధనం రాయలసీమ జిల్లాల్లో సౌర మరియు పవన విద్యుత్ యూనిట్లను నెలకొల్పుతున్నారు. థర్మల్ పవర్ కోసరికి విశాఖపట్నంలో ఇప్పటికే ఉన్న హిందూజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నారు. అలాగే ఇందులో 800 మెగావాట్ల సామర్థ్యంతో 2 కొత్త యూనిట్లు రానున్నాయి. అలాగే ఈవీ ఛార్జింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లకి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్, గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకన అక్రమాలపై విచారణకు హైకోర్టు నియమించిన స్వతంత్ర కమిటీ చైర్మన్ ఎవరు? సో ఆన్సర్ వచ్చేసరికి జస్టిస్ కేజీ శంకర్ గారండి. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు మార్గాలు సూచించేందుకు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతితో మరియు మరొక 5 సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం చేశారు. ఉపకులపతి పేరు ఏంటంటే ఉమా. అర్థమైందండి. ఇక్కడేమో విద్యార్థుల ఆత్మహత్యల మీద వేసిన కమిటీ, ఈ పైన ఏమో గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంపై వేసిన కమిటీ. సో 2 కమిటీలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, దోహాలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ 2025లో కాంస్య పథకం విజేత ఎవరు? సో ఆన్సర్ కోనేరు హంపి మరియు అర్జున్ ఇరిగేసి ఇద్దరు కలిసి ఈ బ్రాంజ్ మెడల్ సాధించారండి. వివరాలు చూద్దాం. వివరాలు పెద్దగా ఏమవ్వలేదు. నెక్స్ట్, విజయవాడలో జరిగిన 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025లో మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు? సో ఆన్సర్ వచ్చేసరికి సూర్య చరిస్మా తమిరి అనే ఆవిడ నిలిచిందండి.
అదే ఆల్రెడీ ఇందాక నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గురించి ఏదో డిస్కస్ చేసాం స్టార్టింగ్లో. అలాగే విజేతల వివరాలు చివరిలో చెప్తానని చెప్పానండి. సో మహిళల సింగిల్స్ అయితే సూర్య చరిస్మా తిమిరి ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఎవరిని ఓడించింది అంటే తన్వి పత్రి అనే అమ్మాయిని ఓడించింది ఒడిస్సా. అలాగే పురుషుల సింగిల్స్ వచ్చేసరికి రిత్విక్ సంజీవి తమిళనాడు. ఎవరిని ఓడించారంటే భరత్ రాఘవ్ని ఓడించడం జరిగింది. ఇతను హర్యానా. నెక్స్ట్ ఆసియా హైవే 45 ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రధాన నగరాల మీదుగా వెళ్తుంది? ఆసియా హైవే అంటే 45 ఇది ఏ ప్రధాన నగరాల గుండా వెళ్తుందంటే విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు అండి. ఈ మూడిట్ల గుండా ఇది పాస్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి బి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వైద్యం మరియు యోగా విభాగంలో సలహాదారుడిగా ఎవరిని నియమించింది? సో ఆన్సర్ వచ్చేసరికి డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారిని నియమించిందండి. సలహాదారులుగా ముగ్గురిని నియమించింది ఇటీవల. ఆ వివరాలు ఇక్కడ ఇచ్చాను. కొత్త సలహాదారులు అని. కార్టూనిస్ట్ శ్రీధర్ ఇతను మాస్ కమ్యూనికేషన్లో సలహాదారుడు. ఒకసారి అండి. ఓకేనండి. సో ఆంధ్రప్రదేశ్ కొత్త సలహాదారులు కార్టూనిస్ట్ శ్రీధర్ ఏమో మాస్ కమ్యూనికేషన్లో సలహాదారుడిగా నియమించబడ్డాడు. చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ ఏమో దేవాలయాల నిర్వహణ. అలాగే డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఏమో యోగా మరియు ప్రకృతి వైద్యంలోనూ ప్రభుత్వ సలహాదారులుగా నియమించబడ్డారు. వార్షిక నేర గణాంక నివేదిక 2025 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరాలను అరికట్టేందుకు ఎన్ని కొత్తగా సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది? సో సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారంటండి. సో ఎన్ని ఏర్పాటు చేయాలి అంటే సుమారు ఇక్కడ 25 అవసరం అవుతుందని చెప్పి 25ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. సో ఆన్సర్ వచ్చేసరికి బి. సారీ అండి, బి కాదు, సి 26 అండి. జిల్లాకు వచ్చి ఒకదాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. సో హరీష్ కుమార్ గుప్తా గారు డీజీపీ, ఈయన ఇటీవల వార్షిక నేర గణాంక నివేదికను వెల్లడించారు. సో దీని ప్రకారం మొత్తం కేసులు తగ్గాయి అంటండి. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 6.17% తగ్గాయి. శిక్షల శాతం మాత్రం పెరిగాయి. శిక్షలు ఎక్కువ వేస్తున్నారు, 6.51% పెరిగాయి. మిగతా అలర్లు కానీ హత్యలు కానీ అత్యాచారాలు కానీ అన్నీ తగ్గాయి. అత్యాచారాలు 16%కి వచ్చింది, హత్యలేమో 9.8%కి వచ్చాయి. నెక్స్ట్ పోస్కో కేసులు 11.4% తగ్గాయి. సైబర్ నేరాలు కూడా 18.94% తగ్గడం జరిగింది. ఈ ఏడాది 18,430 రోడ్డు ప్రమాదాలు జరగగా ఇందులో 7,540 ప్రమాదాల్లో మరణాలు కూడా సంభవించాయి. అంటే సుమారు 41% ప్రమాదాలు ప్రాణాంతకంగా మారాయి. నెక్స్ట్ అత్యాచారాల కేసులు 645 అండి. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 768 నమోదయ్యాయి, తగ్గినాయి అన్నమాట. నెక్స్ట్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం నాబార్డ్ నుండి ఎంత మొత్తం రుణం తీసుకోవాలని ప్రతిపాదించడం జరిగింది? 5,387 కోట్లు నాబార్డ్ నుంచి రుణంగా తీసుకుంటుందండి. నెక్స్ట్ 2026లో జిల్లాల పునర్విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 40 మండలాలు కలిగిన జిల్లా ఏది? అత్యధిక మండలాలు కలిగిన జిల్లా ఏది అంటే వైఎస్ఆర్ కడప జిల్లానండి. అత్యధిక మండలాలు కలిగి ఉంది. సుమారు 40 మండలాలు ఉన్నాయి. దీని తర్వాత తిరుపతి సెకండ్ ప్లేస్లో ఉంది. అతి తక్కువ మండలాలతో పోలవరం, రంపచోడవరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పన కోసం రూపొందించిన ప్రత్యేక పోర్టల్ పేరేంటి? ఒక్క నిమిషం అండి, కొన్ని పాటలు వస్తున్నాయి, ఏమనుకోవద్దు. ఆన్సర్ వచ్చరికి కౌశలం అండి. ఇదే లాస్ట్ బిట్.
ఐటీ శాఖ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పన కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ ఏంటంటే కౌశలం పోర్టల్ అనే దాన్ని ప్రత్యేకంగా రూపొందించింది. సో దాని వివరాలు చూస్తే అయిపోతుంది. ఈ పోర్టల్ అభ్యర్థులు, కంపెనీ, జాబ్ అగ్రిగేటర్లు, నైపుణ్య శిక్షణ సంస్థలు అందరినీ ఒకే వేదిక మీదకి ఇది తీసుకొస్తుంది అనమాట కౌశలం. సో అవి ఎంసీక్యూలు అండి. ఇవి కాకుండా ఇంకా మీకు పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడించిన గణాంకాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఎంత చదివితే ఇప్పటికే వీడియో చాలా లాంగు, నేను కూడా అలసిపోయాను, మాట్లాడుతుంటే చాలా అలసట వస్తుందండి. తద్వారా నాకు ఎక్కడైతే కొంచెం ఈ వీడియోలు ఈ పీడిఎఫ్ అంతా నేనే రెడీ చేసుకోవాలండి. తద్వారా కొంచెం నిద్ర లేకపోవడం వల్ల వీడియో చేస్తున్నప్పుడు కునుపాట్లు అవి వస్తున్నాయి, ఏమీ అనుకోవద్దు. సో మీకు ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే నేను నా ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికి మీరు మెసేజ్ చేసినట్లయితే ఎంతకి ఇవ్వగలను అనేది అక్కడ చెప్తానండి. థ్యాంక్ యూ.